ఒకటో అధ్యాయము 22, 23 వచనాలు ఒకసారి చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22, 23 వచనాలను ఒకసారి చదవండి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికించిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరుకు భాషాంతరము దేవుడు మనకు తోడు అని అర్థం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ప్రభు మనతో మాట్లాడును గాక. దేవుని దూత గాబ్రియేల్ అనే దేవునికి పరిచర్య చేసే పనివాడు దేవుని దూత గాబ్రియేలు మరియ దగ్గరికి వచ్చి మరియతో చెప్తున్న మాటలు, మరియా ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును అనే మాట ఉంది కదా, ఆ మాట వాగ్దానము దేవుడు నీలో నెరవేరుస్తున్నాడు, నీ ద్వారా దేవుడు నెరవేర్చబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండు, విశ్వాసంతో ఉండు. నీకు పుట్టబోయే బిడ్డ, నీ కడుపులో ఉన్న బిడ్డ పరిశుద్ధుడు. హల్లెలూయా. తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి వచ్చే రక్షకుడు ఆయన. లూకా సువార్తలో ఉంటుంది, తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి వచ్చిన రక్షకుడు. నీ కడుపులో పుట్టబోయే బిడ్డ సామాన్యుడు కాదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన రక్షకుడు, పాపముల నుండి విడిపించడానికి వచ్చిన ఇమ్మానుయేలు అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇమ్మానుయేలు అంటే దానికి అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు. దేవుడు మీ అందరికి తోడుగా ఉండడానికి భూమి మీదకి వస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచి, మహిమను విడిచి, ఆ దైవత్వము స్థాయిని విడిచి, దేవుడు అక్కడ ఆ పరలోకంలో అంతటిని విడిచిపెట్టి, దేవదూతలను విడిచిపెట్టి, ఆరాధనను విడిచిపెట్టి, ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి మన దగ్గరికి, మట్టి మనుషులైన మన దగ్గర మన తోడుగుండడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదికి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారంట. ఇమ్మానుయేలు అంటే అర్థము దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనుషులు మనకు తోడుగా ఉండినా ఉండకపోయినా, మన స్నేహితులు తోడుగా ఉండినా ఉండకపోయినా, బంధువులు తోడుగా ఉండినా ఉండకపోయినా, దేవుడు మనకు తోడుగా ఉండడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటి వరకు తోడుంటావు ప్రభువా? దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎప్పటి వరకు తోడుగా ఉంటాడంట? ముదిమి వచ్చు వరకు నేను మిమ్మల్ని ఎత్తుకొని ముద్దాడుతానంట. ముదిమి అంటే ముసలితనం. వయసు అంతా అయిపోయిన తర్వాత, అయిపోయేంత వరకు, ముదిమి వచ్చు వరకు నేను మిమ్మల్ని ఎత్తుకొని ముద్దాడుతానంటాడు. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఎప్పుడు వరకు ఉంటాడు? మరణము వరకు దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడు. మరణములో కూడా తోడుగా ఉంటాడు ఆయన మనకు. మరణము తరువాత కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు. భూమి మీదను మన వయస్సు, మన బలము, మన శక్తి అన్ని పోయేంత వరకు మనకు తోడుగా ఉంటాడు. మరణంలో కూడా మనకు తోడుగా ఉంటాడు. మరణించిన తరువాత మనకు తోడుగా ఉంటాడు. మహిమలో మనతో ఉంటాడు. దేవునికి స్తోత్రం. కట్టుకున్న భర్త మనకు తోడుగా ఉంటాడో ఉండడో, కొన్ని సంవత్సరాలు ఉంటాడు, తర్వాత ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. కట్టుకున్న భార్య ఏదో ఒక రోజు భార్యను విడిచిపెట్టి పోవాల్సిందే, మరణించాల్సిందే. చెప్పలేం. బంధాలు అన్నట్టు ఈ రోజు ఉంటే రేపు పోతాయి. కానీ దేవుడు అంట మనకు తోడుగా ఉండటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా. యోహాను సువార్త 14:18 వచనంలో ఉంటుంది, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. మీరు అనాథలుగా ఉండరయ్యా, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. దిక్కులేనలాగా మీరు ఉండరు, అభాగ్యులుగా మీరు ఉండరు, లోకంలో ఎటు పడితే అటు మీరు ఉండరు. మిమ్మల్ని అనాథలుగా నేను మిమ్మల్ని
విడిచిపెట్టను. తల్లి అయినా మరిచినా, తండ్రి అయినా మరిచినా నేను నిన్ను మరువనన్న దేవుడు. దేవునికి స్తోత్రం. మనకు తోడుగా ఉండడానికి వచ్చాడంట ఆయన, ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రిస్మస్ అంటే ఏంటి? ఎందుకు క్రిస్మస్ చేసుకుంటున్నాము? క్రిస్మస్ ఎందుకు చేసుకోవాలనో కూడా చాలా మందికి తెలియదు. హ్యాపీ క్రిస్మస్ ఏంది హ్యాపీ క్రిస్మస్, ఏంది మేరీ క్రిస్మస్. ఇంకా కొంతమంది ఎక్స్ క్రిస్మస్ అని, జెడ్ క్రిస్మస్ అని, రకరకాల క్రిస్మస్ పేర్లతో. కానీ క్రిస్మస్ అంటే ఏందయ్యా అంటే చాలా మందికి తెలియదు. పండగ అన్నా, పండగ యేసుప్రభు పుట్టాడు పండగ. ఏం పండగరా బాబు, ఏం పండగ? పండగ ఎందుకు చేసుకోవాలో కూడా తెలియదు చాలా మందికి. క్రిస్మస్ అంటే చాలా మందికి తెలియదు అసలు. క్రిస్మస్ అంటే చాలా మందికి దానికి అర్థం తెలియదు. ఏంటి క్రిస్మస్ తెలిసిన? దేవుడు మనకు తోడుగా ఉండడానికి భూమి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభు మహిమను విడిచి, స్థాయిని విడిచి, ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి, స్తుతిని విడిచిపెట్టి, ఆరాధనను విడిచిపెట్టి, ఎక్కడో పరలోకములో ఉన్న దేవుడు ఆ నుంచి దిగి వచ్చి, నేను మనుషులతో ఉండాలి, మనుషుల మధ్య నివసించాలి, మనుషులతో ఉండాలి, వాళ్ళను ప్రేమించాలి, వారు నా ప్రేమను అనుభవించాలని యేసు ప్రభు భూమి మీదికి రావటమే క్రిస్మస్. ఇమ్మానుయేలుగా, దేవుడు తోడుగా, మనకు నీడగా, మనల్ని ఆశీర్వదించడానికి, దీవించడానికి, నడిపించడానికి, రక్షించడానికి, కాపాడడానికి దిగి రావడమే క్రిస్మస్. హల్లెలూయా. ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉండడానికి దిగి వచ్చిన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన మిమ్మల్ని దీవిస్తాడు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు, ఆయన కృంగిపోకుండా నిలబెడతాడు, ఆయన మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని పరలోకంలో చేర్చేంత వరకు ఆయన మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టాడు. ఆయన మీకు తోడుగా ఉంటాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, మనకు తోడుగా ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. ఆయన చూడండి దేవుని బిడ్డలారా, ఎట్లా మనకు దేవుడు తోడుగా ఉంటాడు అనే కొన్ని విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనాన్ని ఒకసారి చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనం. కాబట్టి 6వ అధ్యాయం 32వ వచనం. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకు ఎలాగ తోడు ఉంటాడు? ఇమ్మానుయేలుగా మనకు ఎట్లా తోడు ఉంటాడంటే, మనకు తండ్రిగా తోడుగా ఉంటాడు. తండ్రిగా మనతో ఉంటాడు. చెప్పండి, ఎట్లుంటాడు? మనకు తండ్రిగా, మనల్ని కన్న తండ్రిగా మనకు తోడుగా ఉంటాడు ఆయన. ఒక తండ్రి తన పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటాడో, ఏ విధంగా బాధ్యత వహిస్తాడో, ఏ విధంగా నడిపిస్తాడో, ఆ రకంగా మన పరలోకపు తండ్రి, మన దేవుడు, మన ఇమ్మానుయేలైన వాడు, మన యేసయ్య మనకు తండ్రిగా ఉండి మనల్ని నడిపిస్తాడు, మనల్ని పోషిస్తాడు. ఆయన మన బాధ్యతలు చూసుకుంటాడు, ఆయన మన బరువులు చూసుకుంటాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఆయనకు తెలియను కదా. అంటే అర్థం ఏంటంటే, బిడ్డలారా, ఏ తండ్రి అయినా తన పిల్లలు రొట్టెను అడిగితే రాయినిస్తారా? చేపను అడిగితే పామునిస్తాడా? మీ పరలోకపు తండ్రికి తెలియదా ఇవన్నీ? దేవునికి తెలుసు. మనల్ని పోషించేవాడు ఆయన, మనల్ని పోషించేవాడు ఆయన. చెప్పండి, ఎవరు? మనల్ని మనకు తండ్రిగా ఉండి మనల్ని పోషిస్తాడు ఆయన. మనకు ఆహారాన్ని పెట్టేది ఆయనే, మనల్ని బలపరిచేది ఆయనే, మన అవసరతలు తీర్చేది ఆయనే. తండ్రి పిల్లల అవసరతలు తీరుస్తాడు. భోజనం కావాలా, వాళ్ళకి ఇస్తాడు, పెడతాడా పెట్టడా? కష్టపడి భోజనం నాన్న భోజనం చేయాలనుకుంటు, భోజనం నాన్న అంటే భోజనం పెడతాడా పెట్టరా? బట్టలు కావాలా తన పిల్లలకు, బట్టలు కొనిపిస్తాడు కొనిపియడా? ఫీజులు కావాలా, కడతాడా కట్టడా? అన్ని తండ్రి చేస్తాడు. మన తండ్రి, మన పరలోకపు తండ్రి మన అవసరతలన్నీ మనము చెప్పకముందే మన పరలోకపు తండ్రి తెలుసుకొని మన అవసరతలన్నీ తీర్చేవాడు. దేవునికి స్తోత్రం. నీ అవసరతలన్నీ తీర్చేవాడు ఆయన. నీకు తండ్రిగా తోడుగా ఉండి నీ అవసరతలన్నీ ఆయన తీరుస్తాడు.
నీ అక్కర్లన్నీ తీరుస్తాడు ఆయన. నీకేం కావాలనో ఆయన ప్రతిదీ సమకూర్చే దేవుడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ముందుగానే వాగ్దాన దేశమును సిద్ధపరిచి పెట్టాడంట. అక్కడ ఏముంటది? పాలు తేనెలు ప్రవహించే దేశం అది. వీళ్ళు ఇంకా అక్కడికి పోలా. ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశంలోకి, వాగ్దాన దేశంలోకి ఇంకా పోలేదు, చూడలేదు. దేవుడు ద్వితీయోపదేశ కాండంలో రాసినాడు, అక్కడ శ్రేష్టమైనట్టు ఉన్నాయంట. మీ కొరకు దేవుడు శ్రేష్టమైనట్టు దాచిపెట్టాడు, మీ కొరకు మేలుకరమైన దాచిపెట్టాడు. పాలు తేనెలు ప్రవహించే దేశమును మీకోసం దాచిపెట్టాడు. సస్యశ్యామలమైన భూమిని దాచిపెట్టాడు. మంచి దేశమును దేవుడు మీకు ఇయ్యబోతున్నాడని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు మనకు ఎలా తోడుగా ఉంటాడంట? తండ్రిగా తోడుగా ఉంటాడు. మనకు ఆయనకు తెలుసు మనకి ఏది కావాలో, మనము ఏ అక్కర కలిగి ఉన్నామో, ఏ అవసరత కలిగి ఉన్నామో, ఏమి కావాలనో మన పరలోకపు తండ్రికి తెలుసు. టయానికి తీసుకొని వస్తాడు ఆయన. టయానికి, సమయానికి తీసుకొని వచ్చి మన అవసరతలు తీరుస్తాడు. మన అవసరత లేని దాన్ని ఊరికే ఇస్తాడా? అవసరం, ప్రభా నాకు ఈ అవసరం, నువ్వు చెప్పని అవసరంలా తండ్రికి తెలుసు, మన తండ్రికి తెలుసు. హల్లెలూయా. నీకు ఏదైనా ఉద్యోగమా, ఆరోగ్యమా, లేదా ఇంకా ఏదైనా పెళ్ళి, వివాహమా, ఏదైనా సరే, వ్యాపారం కానీ, ఏదైనా కానీ ఆయనకు తెలుసండి. ముందు తెలుసు. ఆయన నువ్వు చెప్పాల్సిన అవసరంలే, అడగాల్సిన అవసరంలే. తండ్రి పిల్లల్ని స్కూల్లో చేర్పిస్తాడు, ఫీజు కట్టాలని పిల్లలు చెప్పాలనా? అవసరం లేదు. తండ్రికి తెలుసు టయానికి ఫీజు కట్టాలి. అప్పో సప్పో ఏదైనా చేసి అమ్మైనా సరే ఫీజు కడతాడు వాళ్ళకు. పుట్టినరోజు వస్తానంటే బట్టలు తీసుకొస్తాడు. పెళ్లి రోజు అంటే పెళ్లి బాధ్యతగా దగ్గరుండి పెళ్లి జరిగిస్తాడు. పిల్లలకు, ఆడపిల్లలకైతే అన్ని దగ్గరుండి చూసుకుంటాడు. మన పరలోకపు తండ్రి మన అవసరతలన్నీ తెలుసు. ఆయన మనకు తోడుగా తండ్రిగా ఉంటాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనకు తండ్రిగా తోడుగా ఉంటాడు. ఆయన నేను మీ తండ్రిని అన్నాడు. ఆ మత్తయి సువార్త 6వ అధ్యాయం అంతా ఒకసారి చదివితే దేవుని బిడ్డలారా, మీ తండ్రి, నీ తండ్రి అనే మాట 11 సార్లు రాయబడింది. మీ తండ్రి, మీ తండ్రి. దేవుణ్ణి మనం ఒక తండ్రిగా భావించాల. మనకు తోడుగా ఉండడానికి వచ్చినాడండి ఆయన. మన తోడుండి మనల్ని నడిపించడానికి, మనల్ని బలపరచడానికి, మన అవసరతలు తీర్చడానికి, మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని పరిశుద్ధతలో నడిపించడానికి, మనము గొప్పవాళ్ళుగా ఉండటానికి, మనం ఉన్నతమైన స్థాయిలో ఉండటానికి, దేవుడు మనకు తోడుగా ఉండడానికి దిగి వచ్చిన దేవుడు. ఆయనను దేవునిగా చూస్తే, రాజుగా చూస్తే కాదు, తండ్రిగా చూడడం మనం నేర్చుకోవాలి. యేసయ్య ప్రభు అయిన పరలోకపు తండ్రిని ఎలా పరిచయం చేశాడంటే, దేవుణ్ణి మనకు తండ్రిగా పరిచయం చేశాడు. నా తండ్రి అంటాడు, మీ తండ్రి అంటాడు, నీ తండ్రి అంటాడు. దేవుడు మనకెవరు? తండ్రి. ఎవరు? నాన్న. నాన్న దగ్గర ప్రేమగా ఉంటారా, భయంతో ఉంటారా? భయపడాల్సిన టైంలో భయపడాలా, ప్రేమగా ఉండాల్సిన టైంలో ప్రేమ. తండ్రి భయపెట్టాల్సిన టైంలో భయపెడతాడు, ప్రేమగా ఉండాల్సిన టైంలో ప్రేమగా ఉంటాడు. ఆయన మనకు తండ్రిగా ఉండటానికి భూమి మీదకి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక తండ్రి ఎట్టుంటాడో నేను మీతో అట్లుంటానా? నేను దేవునిగా మీతో ఉండడానికి, తండ్రిగా, పరలోకపు తండ్రిగా నేను మీతో ఉంటాను. మీ బాధ్యతలన్నీ నేను భరిస్తా, మీ భారం అంతా తీసేస్తా, మిమ్మల్ని నడిపిస్తా. దేవునికి స్తోత్రం. మీ అవసరతలన్నీ తీరుస్తా. నేను మీకు తండ్రిగా తోడుగా ఉంటా, ఇమ్మానుయేలుగా ఉంటా నేను మీతో అన్నాడు దేవుడు. యేసు ఎంత గొప్ప దేవుడు! మన కోసం, మనకు తండ్రిగా ఉండటానికి, దిక్కులేని పిల్లలకు ఆయన తండ్రిగా ఉంటాడంట. అనాథలకు తండ్రిగా ఉంటాడు ఆయన. భూమి మీద తోసివేయబడిన వాళ్ళకు తండ్రిగా ఉంటాడు. తన నామమును విశ్వసించిన వాళ్ళ మీద వాళ్ళకు తండ్రిగా ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు తండ్రిగా ఉండి మన బాధ్యతలన్నీ చూసుకునే దేవుడు ఆయన. నీ అవసరతలు ఆయనకు తెలుసు. నువ్వు ఏ కర్రలో ఉన్నావో, ఏ అవసరత ఉన్నావో, ఇల్లు కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, వ్యాపారం కావాలన్నా, చదువు కావాలన్నా, లేక ఇంకా వేరేది ఏమైనా కావాలి, దేవునికి తెలుసు.
నువ్వు అడగాల్సిన అవసరం లేదు. తండ్రి పిల్లలు పోయి నాన్న నా కోసం ఏమైనా ఆస్తి పెట్టావని అడగరు. తండ్రి ముందుగానే సిద్ధపరిచి పెడతాడు కదా. నాన్న పిల్లలకు ముందుగానే ఆస్తిని సిద్ధపరిచి పెడతాడు. అన్నీ సిద్ధంగా ఉంటాయి. అన్నీ నువ్వు అడగాల్సిన అవసరం పుట్టినప్పుడే నాన్న నా కోసం ఏం ఎత్తి పెడతావు, ఎంత ఆస్తి ఎత్తి పెడతావు అవసరంలా. తండ్రి బాధ్యతగా తండ్రి పిల్లలకు మీద ఉన్న ప్రేమతో ముందుగానే ఆస్తి సిద్ధపరుస్తాడు, కొంత డబ్బు సిద్ధపరుస్తాడు, ఒక ఇల్లు సిద్ధపరుచుకుంటాడు, కొన్ని పొలాలు సిద్ధపరుచుకుంటాడు. ఆ టయానికి పెళ్లి వయసు వచ్చిందంటే అప్పటి నుంచి ఎతుకుతా ఒక మంచి అమ్మాయిని చూడాలా మా వానికి, లేదంటే మా కూతురికి ఏదైనా మంచి సంబంధం. పిల్లప్పటి నుంచి ఎతుకడము, పెద్ద అయినాక వయసులో ఎతకడం, మంచి కాలేజ్ ఎతుకుతాడు, మంచి స్కూల్ని వెతుకుతాడు ప్రయోజకునిగా ఉండాలని. మళ్ళీ భూమి మీద ఉన్న తండ్రికే తమ పిల్లల మీద అంత బాధ్యత ఉంటే పరలోకపు తండ్రికి మన మీద బాధ్యత ఉండదా, ప్రేమ ఉండదా? మన అవసరతను తెలియవా ఆయనకు? మనల్ని పుట్టించినవాడు, మన మనసు తెలుసుకున్నవాడు, మనము ఏమి చెయ్యబోతామో, ఎలా ఉంటామో, ఏమి ఆలోచిస్తామో, ఎట్లా నడుస్తామో ముందుగానే మనకన్నా ముందుగానే తెలిసినవాడు. మన అవసరతలు తెలియవా మన తండ్రికి తెలుసు. దేవునికి స్తోత్రం. చాలామంది ఎందుకు భక్తిలో సన్నపడిపోతున్నారు, భక్తిహీనులుగా అయిపోతున్నారు? చాలామంది ఎందుకు పరిశుద్ధతలో తగ్గిపోతున్నారు, విశ్వాసంలో తగ్గిపోతున్నారు? కారణం ఏంటో తెలిసిన దేవుని బిడ్డలారా, ఒకటి దేవుణ్ణి అడుగుతారు, అది దేవుడు ఇచ్చేంత వరకు ఓపికలా అడుగుతారు. అడిగిన దానికి దేవుడు ఇచ్చేంత వరకు ఓపిక ఉండాలిగా. పుట్టినరోజు ఈ నెల 7వ తేదీ అనుకో, ఎప్పుడో 10 నెలల ముందు నాయన నా పుట్టినరోజు బట్టలు తీసుకొచ్చి ఆడ పెట్టంటే ఎట్లుంటుంది చెప్పండి? మా నాన్న తెలియదా పుట్టినరోజు ఎప్పుడు అని? మరుసటి రోజు ముందు రోజు తీసుకొచ్చి, లేదా ఆ రోజు పొద్దున తీసుకొచ్చి నీ చేతులు పెట్టి నాయన తీసుకో బాబు అంటాడు. 10 నెలలు తీసుకొచ్చి ఏదానికి అయ్యి దుమ్ము బట్టి ధూళి బట్టి దాని మీద చెదలు బట్టి తినేసి తుప్పు బట్టి పాడైపోనా? కాదు కదా. సమయానికి తీసుకొచ్చి చాలా మంది బలహీన పడ్డానికి కారణం ఏంటంటే దేవుని మనస్సు, తండ్రి మనస్సు అర్థం చేసుకోలేక. నా తండ్రి నా కోసము దాచిపెట్టాడు, అవి సమయానికి వస్తాయి, నేను వేచి ఉండాలా, ఆత్రపడకూడదు, తొందరపడకూడదు, టైం ఉంటుంది, ఆ టైం లోపల తండ్రి అయిన దేవుడు తీసుకొస్తాడన్న విశ్వాసం మనలో కలగాలి అని మనం తండ్రిగా భావించాలి. విడిపించడానికి కూడా ఒక సమయం ఉంటుందండి. ఇది విడిపించడానికి కూడా ఒక టైం పెడతాడు, ప్రతిదానికి ఒక సమయం పెడతాడు. మన తండ్రికి తెలుసు. మనం బాధపడతాన్ని చూస్తూ ఉంటాడా? మనం ఏడుస్తూ ఉంటే సొంత కన్న తండ్రి మన బాధను చూస్తూ ఊరుకోలేడు. నేను బాధలో ఉన్నాను అనుకోండి, బాధ పడనట్టు నేను ఉంటా, బాధ పడతానంటే మా నాన్న రూమ్లోకి వస్తాడు మెల్లగా, నేను పడుకొని ఉంటాను, అక్కడ రుద్దుతూ ఉంటాడు. నాన్న నాకు అర్థం అయిపోతుంది నన్ను ఓదార్చడానికి వస్తారు అని. నేను మా నాన్న ఓదార్చముందే నేను బాగుండాలి అని చెప్పేసి ఉంటా. అంటే మా నాన్నకు తెలిసిపోతుంది అప్పుడే నేను బాధలో ఉన్నానా, లేకుంటే నేను దుఃఖంలో ఉన్నానా, లేదంటే నేనేమన్నా బాధపడతానని తెలుసుకొని ముందుగానే మా నాన్న, నేను పడుకొని ఉంటాను, రూమ్లో పడుకుంటాను, వస్తాడు మెల్లగా వచ్చి మాట్లాడతాడు. నాకు అర్థమైపోతుంది ఎందుకు వచ్చినట్టు. మా తండ్రికే, అంటే నా శరీర తండ్రికే నేను బాధలో ఉన్నానా, కష్టంలో ఉన్నా తెలుసు. పరలోకపు తండ్రికి తెలియదా నువ్వు బాధలో ఉండవు, కష్టంలో ఉండవు, దుఃఖంలో ఉండవు అని? నేను విడిపించాలని నీ తండ్రికి తెలియదా? నువ్వు ఏ దాని గురించి బాధపడతానో ఆయనకు తెలియదు అనుకుంటాను. తెలుసు అండి. అయితే ఒక సమయం ఉంది, ఆ టైం వరకు వెయిట్ చేస్తాడు తండ్రి. నీకు ఓపిక ఉందా? నువ్వు సహించగలవా? ఇది తీసుకుంటే నువ్వు ఏ విధంగా స్పందిస్తావో తండ్రికి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భార్య భర్తలు ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు కూడా భార్య తల్లిదండ్రుల ఇంటికి పోతే తండ్రి ఏం చెప్తాడు? విడగొట్టడానికి చూడడు. ఎంతసేపు ఉన్నా ఆపురం సేపు నాన్న మళ్ళా అన్నట్టు చెప్తాడు. విడగొట్టడానికి చూస్తాడా? తండ్రి ప్రేమ అంటాడు. మళ్ళీ పరలోకపు తండ్రి ఎట్లుంటాడు చెప్పు? మన బాధ తెలియదు ఆయనకు. సమయమును బట్టి దేవుడు మన అవసరతను తీర్చేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు తండ్రిగా ఉండటానికైనా ఇమ్మానుయేలుగా ఉండడానికి మన మధ్యకు దిగి వచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా భయపడతా ప్రార్థన చేయడం దేవునికి ఇష్టం లే. ప్రేమతో చేయాలా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రేమతో చేయాలి. నా తండ్రి, మా నాన్న సన్నిధికి నేను వచ్చిన, మా నాన్న దగ్గరికి నేను వచ్చిన, మా నాన్న నా పక్కన ఉన్నాడు, మా నాన్న నా అవసరతలు చూసుకుంటాడు. కష్టాలు ఉన్నవా నాన్నకు అప్పగించు. తండ్రి, ప్రభా తండ్రి
నువ్వే నాకు తండ్రివి, నువ్వే నాకు నాను, ఇదో ఈ బాధ్యత నీకు అప్పగిస్తాను, నువ్వే చూసుకో. నేను ప్రార్థన చేస్తా అంట, కార్యం నువ్వే చేయి ప్రభువా. తండ్రి మీద ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రి మీద మనం ఆధారపడితే ఎప్పుడు కూడా ఆయన సిగ్గుపరచడు. హల్లెలూయా. యేసయ్య మనకు తండ్రిగా ఉండడానికి భూమి మీదకి వచ్చాడు. ఇమ్మానుయేల్ అయిన దేవుడు. ఎవరు? ఇమ్మానుయేల్. మనకు దేవుడిగా, తోడుగా, మనల్ని నడిపించేవాడిగా, మనల్ని పోషించేవాడిగా, మనల్ని భుజం మీద ఎత్తుకొని తిరిగేవాడిగా, మనల్ని మన అవసరతలను తీర్చి మనల్ని ఒక మంచి మార్గములో, పరిశుద్ధ మార్గములో, లోకములో మనల్ని ఒక నీతిమంతుల లెక్కలో నిలబెట్టడానికి, మనకు తోడుగా ఉండడానికి వచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బెన్యామీన్ అని ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. అతని తల్లి అతని కంట చనిపోయింది. అతని తల్లి రాహేలు చనిపోయింది. దారిలో ప్రయాణంలో ఉన్నప్పుడు ఈ బెన్యామీన్ అనే వ్యక్తి, ఈ రాహేలుకు పురిటి నొప్పులు వచ్చి బిడ్డ కనేసిన వెంటనే మగబిడ్డ చూస్తే కానీ తల్లి చనిపోయింది. బిడ్డకు జన్మనిచ్చి తల్లి చనిపోయింది. ఇప్పుడు ఆ బిడ్డకు తోడు ఎవరు ఉంటారు? భుజం మీద వేసుకొని ద్వితీయోపదేశ ఖండం రాయబడింది అంటే, బెన్యామీను నా ముద్దు బిడ్డ. హల్లెలూయా. బెన్యామీను నా ముద్దు బిడ్డ, నేను అతనికి తోడుగా ఉంటా, అతన్ని నా భుజముల మీద వేసుకొని నేను ఊరేగుతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నే పరలోకపు తండ్రి నీకు నీ అవసరతలని తెలుసు. ఆయన నిన్ను నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. నీ అవసరతలని తెరుచుకొని ఆయన నీ అవసరతలని తీర్చే దేవుడు. ఆయన నీకు ఇమ్మానుయేలుగా తోడుగా ఉండే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది యెషయా గ్రంథం 66వ అధ్యాయం 3వ వచనం, 13వ వచనమా చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం చదువుమా. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఎలా తోడు ఉంటాడంట? తండ్రిలాగా. ఎట్లుంటాడు? రెండోది మనకు తల్లిలాగా. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు, ఒక తల్లి ఒక బిడ్డను ఆదరించినట్టుగా, దగ్గర తీసుకున్నట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఒక సీక్రెట్ చెప్తా. సీక్రెట్ ఏం కాదు, తల్లులకు అందరికీ తెలుసులే. బిడ్డ ఏదైనా తప్పు చేసాడు అనుకో, తండ్రి వాంచి పడేస్తాడు. అర్థమైందా? తండ్రి కొడతాడు, భయంకరంగా కొడతాడు అని. తల్లి ఏం చేస్తుందంటే, కొట్టినా సరే, ఏం చేసి ఆడు తప్పు చేసినా సరే అని మెల్లగా పిలుచుకొని వచ్చి, అట్లా చెయ్యకురా నాన్న, మీ నాన్నకి ఎందుకు కోపం తెప్పిస్తారు, అట్లా ఉండద్దురా, అట్లా బ్రతకద్దురా, మీ నాన్న ఏదో కోపపడి కొట్టింటా లేదా, అంత మాత్రాన అలిగి ఇంట్లోంచి పోతావా చెప్పు, మమ్మల్ని వదిలేస్తావా, మీ నాన్నే కదా అని తల్లి దగ్గర కూర్చోబెట్టి బిడ్డను ఓదారుస్తుందంట, ఆదరిస్తుంది. దగ్గర అనిందనుకో, తల్లి కూడా వాడంతే దిక్కులేనోడు అయిపోతాడు, అనాథ అయిపోతాడు, చచ్చిపోతాడండి. తల్లి దగ్గర తీసుకుంటుంది. పనికి మాలినోడు కానీలే, పరమ దుర్మార్గుడు కానీలే, దొంగ కానీలే, నీచుడు కానీలే, తల్లి దగ్గర తీసుకుంటుంది. తల్లి దగ్గర తీసుకొని, బిడ్డ ఈసారి నుంచి చేయద్దురా, అట్లా బాగా బ్రతుకురా, దగ్గర తీసుకొని ఆదరిస్తుంది, ఓదారుస్తుంది. మమ్మకారం అంటారు దాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలను దగ్గర తీసుకొని, ఇద్దరు కొట్టారు అనుకోండి ఇంట్లో, ఇట తల్లి కొట్టి ఇట తండ్రి కొట్టడం మొదలు పెడితే వాడు ఏమైపోతాడు? పనికి మాలినోడు అయిపోతాడు. ఏమైపోతాడు? దుర్మార్గుడు అయిపోతాడు, దిక్కులేనోడు అయిపోతాడు, దేశ దిమ్మరి అయిపోతాడు. మా ఇంట్లో మా అమ్మకు మా నాన్నకి ఇద్దరికి ప్రేమ లేదు, నేను ఇంట్లో ఎందుకు బతకడం, లేదా ఇంట్లో ఎందుకు ఉండడం. వాడు తల్లిదండ్రుల మీద ఎదురు తిరిగి తల్లిదండ్రులను కొట్టే స్థాయిలోకి వచ్చి లోకంలో ఉండే వాళ్ళను ప్రేమించి ఇంట్లో వాళ్ళను దుర్మార్గులుగా చూస్తాడు. ఒక పక్క తండ్రి కొడతానే, ఒక పక్క తల్లి ఆదరిస్తూ ఉంటుంది. తండ్రి తిడతా ఉంటాడు, ఈ పనికి మాలిన ఎప్పుడు పని చేస్తావాడు, ఏం రావాడు, ఈడు దమ్మిడి పనికిరాడని. తల్లి ఏం చేస్తాడు? ఊరుగా ఎప్పుడు తిడుతూ ఉంటాడు బిడ్డను. ఎప్పుడు నీకు బుద్ధిలా ఏంలా, తినేటప్పుడు తిడతావు,
కూర్చోబెట్టుకుని ఆదరిస్తుంది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడిని పాపం వాడు బాధలో ఉన్నాడు అనుకో, ఏదైనా దాచిపెట్టింటది, తల్లి దాచిపెట్టింటది. భర్త ఇచ్చిన ఒక 500 200 దాచిపెట్టున్నా, లేదంటే తీసుకొని అది తీసుకొని బిడ్డకి ఇస్తుంది. కూర దీంట్లో ఖర్చు పెట్టుకోపో నాయన, పెట్రోల్కి నాన్న, లేదు పో తమ్ముడు సంపాది ఏం లేదు, ఎందుకురా నీకు పెట్రోల్, తల్లి తీసుకుంటారా పెట్రోల్. వాని మీద కోపమే ఉంటుంది పాపం, అప్పుడేమో కోపం ఉంటుంది, కానీ నీట్గా తీసుకొచ్చి చేతిలో పెట్టుకోరా, పోనా అంటది. దేవునికి స్తోత్రం. లోకం అంతా బిడ్డల్ని అవమానపరిచిన, తక్కువ చేసి మాట్లాడిన తల్లి మటుకు దగ్గర తీసుకుని ఆదరించింది. దేవునికి స్తోత్రం. సమానంగా చూడాలనుకుంటుంది తల్లి. కొడుకులు ఎట్లున్నా సరే, అర్థమైందా? ఒక కొడుకు పనికి మాలినోడు కానీ, ఒక కొడుకు ప్రయోజకుడు కానీ, ఇద్దరిని ఒకటేలాగా చూడాలనుకుంటుంది తల్లి. ఒకడు పనికి మాలినోడు, ఒకడు బాగున్నాడు, బాగా బతుకుతున్నాడు, కానీ తల్లి ప్రేమ ఎవరి మీద ఉంటుంది తెలిసిన? తల్లి ప్రేమ ఎవరి మీద ఉంటుంది? తల్లి మనసు ఎవరి మీద ఉంటుంది అంటే, చెడిపోయి పడిపోయి దూరం అయిపోయిన వాని మీదనే తల్లి ప్రేమ ఉంటుంది. బాగున్న వాని మీద తల్లి ప్రేమ ఉండదండి. వీడు బాగున్నాడు కదా, ఈయన మళ్ళా నేను పరామర్శించేది, వాడు పడిపోయినాడు, పతనం అయిపోయినాడు, జారిపోయినాడు, వాడు దూరం అయిపోతాడు, ఏం చేసుకుంటాడో, ఏమైపోతాడో అని తల్లి ప్రేమ ఎంతసేపు ఉన్నా కూడా పడిపోయిన వాని మీదనే ప్రేమ ఉంటుంది. వాడిని ఆదరించాలా, దగ్గర తీసుకోవాలా, వానికి మళ్ళా నా ప్రేమ ఏంటో చూపించాలా, వాడిని మళ్ళా ఏది విధంగా చేతనైనా సరే వాడిని రక్షించాలా, కాపాడని తల్లి మనసు ఎంతసేపు ఉన్నా కూడా పడిపోయి దుర్మార్గులైపోయిన వాళ్ళ మీదనే ఉంటుంది ప్రేమ అంతా. బాగుండే వాళ్ళ మీద ఉండదు ప్రేమ, ఉంటుంది కానీ వీళ్ళ మీద అంత ప్రేమ ఉండదు. అది ఆదరణ. దేవునికి స్తోత్రం. ఆడు పనికి మాలని తెలిసిన సైగ్గా ఎన్నికల నుంచి అమ్మా బాగుండమ్మా అంటే చచ్చిపోతుంది తల్లి ప్రేమతో. అర్థమైందా? దేవుని పిల్లలు మీకు చెప్పేది. వీడు పనికి మాలినోడు, వీడు లోకంలో ఈయన అందరు తిడుతున్నారు, నాన్న తిడుతున్నాడు, ఇంట్లో అందరు తిడుతున్నారు, వీడు అంటే ఎవరు పడ్డంలే, ఎవరికి పడ్డంలో వీడంటే అస్సలు లేదా ఆ స్త్రీ కానీ ఆ పురుషుడు ఎవరైనా ఈ మాట వినడంలే. కానీ తల్లికి మటుకు సరిగ్గా వచ్చి ఏమ్మా నన్ను పట్టించుకోవడం లేదు సార్, దగ్గర తీసేసి. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి ప్రేమ అట్లాంటిది. దేవుడు అంటాడు, ఒకని తల్లి వాణిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తా, నేను మిమ్మల్ని ఆదరిస్తా, నేను మిమ్మల్ని దగ్గర తీసుకుంటా. నేను మిమ్మల్ని ఒకని తల్లి ఏ విధంగా ఆదరిస్తుంది, నేను మిమ్మల్ని ఆ విధంగా ఆదరిస్తాను, ఆ విధంగా నేను ప్రేమిస్తాను మిమ్మల్ని. అంతటి మమకారం దేవుడు మన మీద చూపించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభు మనకు ఒక తల్లిగా ఉండడానికి ప్రభు మన దగ్గరికి దిగి వచ్చిన దేవుడు. ఇమ్మానుయేలుగా తోడుగా ఉండడానికి వచ్చిన వాడాయన, మనకు ఇమ్మానుయేలుగా ఉండడానికి వచ్చిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు తల్లిగా ఉంటాడు ఆయన, ఆదరిస్తాడు ఆయన. బలహీన పడినప్పుడు, మన హృదయం గాయపడినప్పుడు, మనల్ని అందరూ అవమానపరిచినప్పుడు తల్లిలాగా దగ్గర తీసుకొని ఆయన మనల్ని ఓదారుస్తాడు. బిడ్డ బాధపడద్దు, భయపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నా కదా. లోకం నిన్ను అవమానించినా, నీ తల్లిదండ్రులు నిన్ను అవమానించినా, నీ తోబుట్టులు నిన్ను అవమానించినా, నేను నిన్ను దగ్గర తీసుకొని ఓదారుస్తా అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకం అంతా తోసేసినా సరే దేవుడు తోసేయడు. దావీదు విషయంలో అదే జరిగింది. లోకమంతా, ఆఖరికి అన్నలు కూడా దావీదుని తోసేశారండి. అన్నలు కూడా దావీదుని పక్కన పెట్టేశారు, అన్యునిలాగా చూశారని కీర్తనలో ఉంది. ఒక అన్యునికి, మా సహోదరులకు నేను పరాయి వానిలాగున్నా, అన్యునిలాగున్నా, బయటలాగున్నా, నన్ను ఒక సొంత తమ్ముడుగా చూసుకోవడంలా, నన్ను కనీసము ఇంట్లో ఒక పనుని ఏదో అట్లా అన్నా కూడా చూడడంలో ఒక పనుని చూసినట్టు, పరాయిని చూసినట్టు చూస్తున్నాడు అని ఎంతో బాధపడ్డాడు. కానీ దేవుడు దావీదు మీద మనసు పెట్టుకున్నాడు. హల్లెలూయా. దావీదుని దేవుడు ఆదరించినాడు, దగ్గర తీసుకున్నాడు. మన దేవుడు ఎలా అంటాడంటే, మనకి ఇమ్మానుయేలుగా, మనకు తల్లిగా మనతో ఉండడానికి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కన్నీళ్లు కారుస్తేనే కరిగిపోతాడు. యేసు ప్రభుకు ఒక బలహీనత ఉంది అంటే, దేవునికి కూడా ఒక బలహీనత ఉంటుందా అని మీరు అనుకోవచ్చు. దేవునికి ఒక బలహీనత ఉంది. ఏంటి ఆ బలహీనత అంటే? ప్రేమ. ఏంటి? ప్రేమ. ప్రేమ దేవునికి ఉన్న బలహీనత, ప్రేమ. ఆ ప్రేమ ఎలాంటిది అంటే, దేవుని పిల్లరా, దేవుని దగ్గరకు వచ్చి కన్నీళ్లు గారిసి, ప్రభువా నన్ను చేర్చుకో,
నన్ను ఆదరించు, నేను ఇదో తప్పు చేసిన, పొరపాటు చేసిన, నన్ను మళ్ళా దగ్గర తీసుకో. వెంటనే కరిగిపోతాడండి దేవుడు. నీ మీదికి రావాల్సిన శిక్షనైనా కొట్టేస్తాడని ఉంటుంది. హల్లెలూయా. నీ మీదికి రావాల్సిన శిక్ష కొట్టేస్తాడని యెహెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది, నీ మీదికి రావాల్సిన శిక్ష కొట్టేస్తాడంట. ప్రేమగల దేవుడు ఆయన ప్రేమే ఆయన బలహీనత, ఆయన ప్రేమే ఆయన బలము, ప్రేమే ఆయన బలహీనత, ప్రేమే ఆయన బలము. ప్రేమకు పడిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ప్రేమించినంత మనం ప్రేమించలేం. ఆయన ప్రేమకు పడిపోతాడంటే అర్థం ఏంటంటే ఆయన పాదాలు పెట్టుకుంటానే క్షమించేస్తాడు ఆయన. అంత ప్రేమగలడు. అందుకని ఒక తల్లి వాణిని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తా. లోకంలో ఆదరణ దొరకదు, లోకంలో ఆదరణ, నెమ్మది దొరకదు. ఆదరణ ఎక్కడ ఉండదండి. నెమ్మది, ఆదరణ దేవుని దగ్గర మాత్రమే ఆదరణ దొరుకుతుంది. ప్రభు పాదాల దగ్గర మాత్రమే ఆదరణ దొరుకుతుంది. ప్రభు పాదాల దగ్గర మాత్రమే నెమ్మది, సంతోషం జరుగుతుంది. ఆయననే మనల్ని ఆదరిస్తాడు. ఫోన్లే గమ్ముగుండు ప్రభా, నా భర్త పట్టించుకోవడం లేదు ప్రభా, నాకు ఆదరణ దొరకడం లేదు, ఫోన్లే గమ్ముగుండన్నా, నేను నిన్ను పట్టించుకుంటాను, నేను నీకు తల్లిగా ఉంటా కదా, ఆదరిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా పిల్లలు పట్టించుకోవడం లేదు ప్రభా, భయపడొద్దు, నేను నీకు తల్లిగా ఉండి ఆదరిస్తా. నా స్నేహితులు పట్టించుకోవడం లేదు ప్రభా, భయపడొద్దు, నేను నిన్ను ఆదరిస్తాను. ఆదరణ కర్తగా ఉండి మనల్ని నడిపించే దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న పేరేంటి? ఆదరణ కర్త. మనకు తోడుగా ఉండి నడిపించేవాడు, ఇమ్మానుయేలుగా తోడుగా ఉంటాడు. మూడోది దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదవండి. చదవండి. పరిశుద్ధపరచు వారికిని వానికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కడే. ఒక్కని మూలముగాను ఈ హేతువు చేత వారిని సహోదరుని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామము నా సహోదరులకు ప్రచురింతును, సమాజ మందిరమును నీ కీర్తిని గానము చేతును అని, మరియు నేను ఆయనను నమ్ముకొందునని హల్లెలూయా అని చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ పరచు వానికిని పరిశుద్ధ పరచబడు వారికిని అందరికీ ఒకటే, ఒకని మూలముగా హేతు. పరిశుద్ధ పరచవు వాడు, పరిశుద్ధులుగా అయ్యేవాళ్ళు. అంటే మధ్యవర్తిగా యేసు ప్రభు మధ్యవర్తిగా ఉండడానికి. అంటే ఎవరు? సహోదరునిగా. చెప్పండి. సహోదరుడు అంటే అన్న అనండి. అన్న ఎవరు? ఒకటి, యేసు ప్రభు మనకు తండ్రిలాగా ఉంటాడు. 2, యేసు ప్రభు తల్లిలాగా ఉంటాడు. 3వది మనకు ఎలా తోడు ఉంటాడంటే సహోదరునిలాగా తోడుగా ఉంటాడంటే ఆయన. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడని అర్థం. సహోదరునిగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మన అన్నలాగా తోడుగా ఉంటాడు. మన అన్నలాగా మనకు బాధ్యతగా ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు మన తండ్రికి, మన యేసయ్య తన తండ్రికి, మన తండ్రికి ఎవరు? మన తండ్రి, పరలోకపు తండ్రికి ప్రియమైన కుమారుడు, ఇష్టమైన వాడు. అయితే మనము దేవునికి ఇష్టము లేని వాళ్ళం. ఇప్పుడు ఉదాహరణ మన భాషలో చెప్పుకుంటాం, వాక్యం రీతిగా చెప్తే మీకు వెంటనే ఎక్కదు. ఒక తండ్రికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు తండ్రికి చాలా ఇష్టమైనవాడు, తండ్రికి చాలా 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 ఇష్టం, ప్రియ కుమారుడు. మిగతా ఈ ఇద్దరు తండ్రికి ఇష్టం లేని వాళ్ళు, దుర్మార్గంగా బతుకుతున్నారు, అయిష్టంగా బ్రతుకుతారు. దేవునికి ఈ తండ్రి పేరు పోగొట్టే వాళ్ళగా ఉన్నారు, తండ్రికి అవమానం తెచ్చే వాళ్ళగా ఉన్నారు. తండ్రిని లోకంలో ఎట్ట పడితే అట్ట మాట్లాడుకోవడానికి వీళ్ళిద్దరు కారణమయ్యారు. తండ్రి ఏం చేసినాడు? రే, నా దగ్గర మీరు వద్దు, మీరు వెళ్ళిపోండిరా, మీరు అవసరం లే, మీరు వెళ్ళిపోండి, నాకు చెడ్డ పేరు వస్తుంది మీ వల్ల,
మీ వల్ల నన్ను తిడుతున్నారు, మీ వల్ల మన కుటుంబానికి అవమానం, వద్దు పో అని తండ్రి ఇద్దరు పిల్లలు తరిమేశాడు. పెద్ద కుమారుడు ఏం చేస్తాడంటే, పెద్ద కుమారుడు తండ్రికి ఇష్టమైన వాడు, తండ్రి మనసు తెలిసిన వాడు. వెళ్ళిపోయింది ఎవరు? సహోదరులు, తమ్ముళ్ళు. ఈ తండ్రికి ఈయన ఇష్టమైన కొడుకు, చాలా ప్రేమ తండ్రికి. ఎందుకంటే తండ్రి మాట జవదాటాడు, తండ్రి మాట ఒక్క పొల్లైనా తీసిపోకుండా ఏ పని చెప్తే ఆ పని నమ్మకంగా చేసేవాడు, చాలా ఇష్టమైన వాడు ఈ తండ్రికి. వీళ్ళిద్దరు చూస్తే పరమ దుర్మార్గులు. తండ్రి లోకంలో పోరా, మీరు వద్దు, నాకడ బతకాలి, ఇష్టం వచ్చిన బతుకు అని వదిలేసినాడు తండ్రి. అప్పుడు ఈ సహోదరుడు, ఈ పెద్దోడు, ఈ అన్న ఏం చేసినట్టే, తన ప్రియ కుమారుడు, అన్న వాళ్ళు కూడా నీ కుమారులే కదా, నా సహోదరుడు, వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళకి శిక్ష, వాళ్ళకు రావాల్సిన అవమానం, వాళ్ళకు రావాల్సిన శిక్ష, వాళ్ళు భరించాల్సిన ఏదైతే పెనాల్టీ ఉందో అదంతా నేను భరిస్తా, వాళ్ళు మరలా నీ దగ్గరికి చేర్చుకోనానా, వాళ్ళు మనకు సహోదరులు నాన్న, వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు, మా తమ్ముళ్ళు. కాబట్టి నేను వాళ్ళు దూరం ఉండటం నాకు ఇష్టం లేదు, ఎంత మాత్రం కూడా వాళ్ళు నాకు ఇష్టం లేదు. నిజమైన కుమారుడు ఇది చేస్తాడు అన్నమాట. ఎవడైనా తప్పిపోయింటే, ఇంట్లో ఎవడైనా తప్పిపోయింటే బాగున్నవాడు ఏం చేస్తాడు, వాడిని ఎట్లయినా సరే మళ్ళీ ఇంట్లోకి తీసుకురావాలా, ఇది ఇంట్లోకి తీసుకురావాలా. పోగొట్టుకొని నా తండ్రి ప్రేమ, లోకములో ఉంటే చెడిపోతారు, పడిపోతారు, పతనమైపోతారు, నాశనమైపోతారు, తండ్రి ప్రేమకు దూరం అయిపోతారు, దిక్కు లేనలాగా ఉంటారు, అవమానంగా ఉంటారు. ఎవర్రా మీ తండ్రి అంటే, పలానోని కుమారుని ఎట్టుండాలరా అని తిట్టించుకుంటారు. కాబట్టి ఈ ఏకైక కుమారుడు ఏం చేస్తాడంటే, వీళ్ళు లోకములు అవమానంగా ఉండకూడదు, వీళ్ళు లోకములు ఎట్టబడి అట్ట బ్రతకూడదు, అభాగ్యులు ఉండకూడదు. కాబట్టి ఈ పెద్ద కుమారుడు ఏం చేశాడంటే, ఎట్లయినా సరే నా తమ్ముళ్లను నా తండ్రి దగ్గరికి చేర్చాలా అనే మనసుతో తండ్రి ఇంటిని వదిలిపెట్టాడు. తండ్రి ఇతనికి ఇచ్చిన స్థాయిని వదిలిపెట్టేశాడు. నాన్న కొన్ని రోజులు ఓపిక పట్టు, నేను మా తమ్ముళ్ళ దగ్గరికి పోతా, వాళ్ళని సరి చేస్తా, వాళ్ళతో మాట్లాడతా, వాళ్ళని బాగు చేస్తా, మళ్ళా మన ఇంటికి తీసుకొని వస్తా, వాళ్ళు ఇక మీదటి నుంచి చక్కగా బతుకుతారు నాన్న, నీకు ప్రియముగా ఉంటారు, ఒక అవకాశం నాకి నాన్న, ఒక్క ఛాన్స్ నాన్న అని ఈ కుమారుడు బతిమలాడుకొని తమ్ముళ్ళ దగ్గర పోయి, తమ్ముడా రే ఎందుకు రేట బ్రతుకుతున్నారు, ఎందుకు రేట జీవిస్తున్నారు, రారా మన ఇంటికి మాటలు చెప్పి, లేదంటే వాళ్ళకు చూపించే తండ్రి ప్రేమ అంతా. ఓ నాన్న తప్పు చేస్తే నాన్న మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేస్తాడా, కొడతాడా, మేము నీ కొడుకులు కాదంటాడా? కాదురా, అది కాదురా, తప్పు చేస్తే నాన్నకు నచ్చదని విషయం నీకు తెలుసు కదా. సర్ది చెప్పి మాట్లాడి, అవసరమైతే వాళ్ళ చేత నిందలు భరించి కొట్టించుకొని అన్నీ చేసి ఎట్లయినా సరే తండ్రి దగ్గరికి తీసుకురావాలి. హల్లెలూయా, తండ్రి దగ్గరికి తీసుకురావాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేసింది అదే. పరలోకపు తండ్రికి వాక్యంలో రాయబడింది, మనము దేవునికి బద్ధ శత్రువులము అని ఉంటుంది ఎఫెసీ పత్రికలో. మునుపు దూరస్తులం, దూరస్తులం, దేవునికి నచ్చని వాళ్ళం, దేవునికి విరోధులం, దేవునికి దూరంగా ఉన్న వాళ్ళం, దేవునికి నచ్చని కార్యాలు చేసి, పాపము చేసి, పనికి మాలిన పని చేసి, మన ఇష్టం వచ్చినట్టుగా బతికి, దేవునికి అయిష్టంగా ఉండి, దేవుని ఇంటి చేత వెలివేయబడిన వాళ్ళం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని, తండ్రిని సమాధాన పరచడానికి సహోదరునిగా వచ్చినవాడు. హల్లెలూయా, మనకు సహోదరునిగా ఉండడానికి వచ్చినవాడు. ఎఫెసీ పత్రికలో ఉంటుంది 2వ అధ్యాయం, ఒకసారి చదవండి అన్నమాట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, పాస్టర్ చదవాల. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం, ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి కాబట్టి పరజనులను ఏక శరీరమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. తండ్రి సన్నిధికి, తండ్రి దగ్గరికి ఇద్దరము, ఉభయులంటే సపరేట్గా ఇద్దరు ఉండాలి. వీళ్ళిద్దరిని ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే మన అన్నగా ఉన్నవాడు ఏం చేశాడంటే, మనలను
ఆయన తండ్రి సన్నిధికి చేర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము దూరస్తులం దేవునికి. మన తండ్రి, మన పరలోకపు తండ్రికి నచ్చని కార్యం ఏంది? పాపము చేయడం ఇష్టంలా, దుర్నీతిగా బ్రతకడం ఇష్టంలా, ఎట్లా పడితే అట్లా బ్రతకడం దేవునికి ఇష్టం లేదు. పాపం చేస్తే దేవుని దగ్గర పాపానికి చోటు లేదు. ఆయన పాపమును చూడలేనంత నిష్కల్ముషుడు. అలాంటి దేవుని దగ్గర మనకు స్థానం ఉండదు. పాపం చేస్తే దేవుడు ఒప్పుకోడు. దొంగతనము, వ్యభిచారం, మోసము, తాగుడు, అశ్లీలమైనది, తిరుగుబాటుతనము, లోబడినతనము, ఇవన్నీ దేవునికి నచ్చని కార్యాలు. ఎవరైతే ఇట్లాంటివి చేస్తారో దేవునికి దూరంగా ఉన్నవారు, తండ్రి ఇంటి నుండి వెలివేయబడిన వాళ్ళు. అయితే దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మనము దూరముగా ఉండటం ఇష్టం లేదు. కాబట్టి ఆయన మన సహోదరునిగా దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన సహోదరునిగా దిగొచ్చి మన స్థానములో ఆయన ఉండి మన తండ్రి, పరలోకపు తండ్రిని ఒప్పించి మనల్ని మరలా తండ్రి సన్నిధికి చేర్చాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడికి ఉన్నామంటే, ఇక్కడికి వచ్చామంటే తండ్రి సన్నిధికి మనం పిలవబడ్డాం. తండ్రి ఇంటికి వచ్చామని. ఎక్కడికి వచ్చాము? తండ్రి ఇంటికి. హల్లెలూయా. మనల్ని మోసం చేసేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరు కూడా తనంతట తాను పాపం చేయడు. చేపించేవాడు ఒకడు ఉన్నాడు. మన విరోధి, మన శత్రువు, మనల్ని మోసపరిచేవాడు, వాడు అబద్ధికుడు, దొంగ, మోసగాడు, అన్నీ వాడే. మనల్ని దేవుని నుంచి దూరం చేయడానికి మనుషులతో పాపము చేయించేవాడు ఒకడు ఉన్నాడు. తప్పు పనులు చేయించేవాడు, దుర్మార్గ పనులు చేయించేవాడు, కుటుంబాలలో రచ్చ రాయబారాలు పెట్టేవాడు, కొట్లాటలు పెట్టేవాడు, కొట్టుకునేటట్టు చేసేవాడు, సమాధానం లేకోకుండా చేసేవాడు, ప్రశాంతత లేకోకుండా చేసేవాడు, ఆనందం లేకోకుండా చేసేవాడు, పాపములు చేయించేవాడు, దరిద్ర పనులకు అలవాటైట్గా చేసేవాడు ఒకడు ఉన్నాడు. అందరూ మీ నాయననేలే, దీన్ని కూడా ఆరాధించు అని చేపించేవాడు ఒకడు ఉన్నాడు. పరమ దుర్మార్గుడోడు. ఎవరంటే వాని పేరు సాతాను. ఏం పేరు? ఎవరు? సాతాను. వాడు ఉన్నాడంటే వాడే మనసులలో దూరి మనసులలో చిచ్చులు పెట్టేది, సమాధానం లేకోకుండా చేసేది, ఆనందం లేకోకుండా చేసేది, కుటుంబాల మధ్య రచ్చలు పెట్టేది వాడే. తప్పు పనులు చేపించేదాన్ని వాడే. దేవునికి దూరం అయ్యేటట్టు చేసే క్రియలు వాడే చేస్తాడు. వాడు మనం పవిత్రంగా ఉండటం ఇష్టంలే, మనము దేవునితో ప్రశాంతంగా ఉండడం వానికి ఇష్టంలే, ఆనందంగా ఉండడం వానికి ఇష్టంలే, కుటుంబంతో సమాధానంగా ఉండడం వానికి ఇష్టంలే, బాగా ఆశీర్వదించబడడం వానికి ఇష్టంలే. వాడు ఏం చేస్తాడంటే వీళ్ళని చెడగొట్టాలా, వీళ్ళ నాయన నుంచి వీళ్ళని దూరం చేయాల. కొందరు చూడండి ఉంటారట అంటే లోకంలో లేరా? కుటుంబం బాగుంటే వచ్చి నిప్పులు పోసిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది. చూసినారా మీరు? అనుభవించారు ఎప్పుడైనా? కుటుంబము బాగుంటే, కుటుంబం బాగుందని చూడలేక నిప్పులు పోసిపోయే వాళ్ళు ఉంటారు. అయిపోయి వాళ్ళు వచ్చి 4 మాటలు వేసిపోతారు, వీళ్ళ ఇంట్లో పగ్గుమంటది. అప్పటి వరకు బాగున్నాళ్ళు ఇప్పుడు ఏమైపోతారు? ఎడబాటు, అలుగుడు, దూరం, సనుగుడు, లోబడరు, మాటినరు, అన్నీ ఇంకా వేసిపోయిలా 4 నిప్పులు. అనుమానం ఒక దరిద్రం. సాతానుగాడు వేసిపోతాడట. భార్యాభర్తల మధ్య ఒక అనుమానం వేసిపోతాడు. ఆమె ఎవరితోనో మాట్లాడు, పక్కింటి ఆమె వచ్చి చూసినావా మీ ఆయన ఆమెతో ఆమె ఏం అక్క అన్నం తిన్నావా, లేకుంటే మీ ఆయన ప్రార్థన అనే మాట. ఈమె ఏం మాట్లాడింటది? 4 మాటలు ఎక్కువ మాట్లాడింది. ఒక సంఘంలో ఒక యవ్వన సేవకుడు సేవకు సమర్పించుకొని పెళ్లి గిల్లి ఏమొద్దు అని సేవకు వచ్చాడు. బాగా సేవ చేస్తున్నాడు. కొత్తగా అప్పుడే 4 ఇళ్ళకు పోయి సువార్త చెప్తా, ఒక ఇంటి బయట సువార్త చెప్పుకుంటా ఆడే మందిరం స్టార్ట్ చేసి ఆడే ప్రార్థన నడిపిస్తూ ఉండేవాడు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు కదా, కుటుంబంని, ఆస్తులను అన్ని వదిలేసి వచ్చేసాడు. వచ్చిన తర్వాత చిన్న ఇల్లు బాడకు తీసుకొని, పూరి గుడిసె ఇల్లు బాడకు తీసుకొని ఆ ఇంట్లో సేవ చేస్తున్నాడు. తినడానికి సరిగ్గా తిండి ఉండదు. పచ్చులు ఎన్నో రోజులు నీళ్లు తాగి బతికినాడు. గంజి అన్నం తింటా బతికినాడు. అలాంటి సేవకునికి కొంతమంది ఆత్మీయ విశ్వాసులు తోడైనారు. ఒక తల్లి పూలు అమ్ముకుంటా, ఇంటింట్లో పని చేసుకుంటా,
సంపాదించుకుంటూ ఉండేది. ఆమె విశ్వాసం, యేసు ప్రభు నమ్మింది. యేసు ప్రభు నమ్మింది ఆమె. ఈమె ఆదివారం లేదంటే టైం దొరికినప్పుడల్లా పోయి ప్రార్థనలో కూర్చొని ఆమెతో పాటు ఒక ఇద్దరు ముగ్గురు తీసుకుపోయి కూర్చొని ప్రార్థన చేయించేది. అట్లా కొంతమంది విశ్వాసులు పెరిగినారనమాట. సంఘంలో పెరిగే కొద్దీ ఒక సంఘ పెద్ద ఒక ఆయన సంఘంలో కొంతమందిని పెద్దలుగా నియమించినాడు. ఆయన పెళ్లి కాలే అప్పటికి, యవనస్తుడు. సంఘం పెద్దలు ఉన్నారు, బాగా మందిరం బాగా జరుగుతుంది. దగ్గర ఒక 100 మంది దాకా గ్యాదర్ అయిపోయారు. గ్యాదర్ అయిపోయిన తర్వాత దేవుని బిడ్డలారా, ఈయన ఒక రోజు మందిరం లేదు, శుక్రవారం ఏదో ఆ టైంలో స్నానం చేస్తున్నాడు బాత్రూంలో. అప్పుడు ఈయనకు ఒక ఆమె హెల్ప్ చేసేది. ప్రతిరోజు వచ్చి పూలు అమ్ముకుంటా అక్కడక్కడ ఆ ఇంట్లో పని చేసుకుంటా, దైవ సేవకునికి పెళ్లి కాల, ఆయనకు తినడానికి సరిగ్గా ఉందో లేదో, కానుక ఉందో లేదో అని ఈమె ప్రతిష్ఠించుకునేది. ఏంటంటే, నాకు వచ్చిన డబ్బులోంచి పూలలోంచైనా సరే, దాంట్లోంచి అయినా నేను ప్రతిరోజు ఈయనకు కొన్ని కూరగాయలు తీసుకుపోయి ఇయ్యాల, ఆయన వండుకుంటాడు అని ప్రతిష్ఠించుకునేది. ఈయన సెటిల్ అయ్యేంత వరకు అని ఆమె ప్రతిష్ఠించుకొని ఆయనకు చెప్పింది, అయ్యా ఈ రోజు నుంచి నేను ప్రతిరోజు నీకు ఇంటికి కూరగాయలు తెచ్చిస్తానయ్యా, నువ్వే చేసుకో అయ్యా అని చెప్పింది. సరేలేమ్మా అని ఆయన చెప్పాడు. పూలు అమ్ముకుంటా ఉండేది. ప్రతిరోజు కవర్లు తీసుకొచ్చి బ్యాగులు తీసుకొచ్చి ఆడ పెట్టేది. అయ్యగారు ఈడ కూరగాయలు పెట్టినా మీరు వంట చేసుకొని తినండి అని వెళ్ళిపోయేది. ఒకరోజు ఈయన బాత్రూంలో స్నానం చేస్తున్నాడు. ఆమె కూరగాయలు తీసుకొని వచ్చింది. ఏయా కూరగాయలు తీసుకొచ్చా అంటే, అమ్మ ఆ మంచం మీద పెట్టుకో అన్నాడు. సరేయా అని ఆ మంచం మీద పెట్టింది. ఏమో పూలు అమ్ముకుండే అమ్మ. ఆ పూలు అమ్ముకుంటా ఆ పూలు ఆ మంచం మీద పెట్టింది. పెట్టి, అయ్యయ్యో ఈ ఇల్లు అంతే చెత్తగా ఉంది, పాపం ఒకడు కదా, ఊడ్చుకునే టైం ఉందో లేదో ప్రార్థన అని ఊడ్చి పూలు మర్చిపోయి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోతా సంఘ పెద్దలు కనపడింది. సంఘ పెద్దలు అప్పుడే ఇంట్లోకి వచ్చినారు అనమాట. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆయన ఇంకా స్నానం చేస్తానే ఉన్నాడు. ఇల్లు వచ్చిన తర్వాత వచ్చి, పాస్టర్ గారు అంటేనే, ఎవరండి అంటే, ఇట్లా సంఘ పెద్ద అయ్య గారు అంటేనే, అయ్యా ఒక 10 నిమిషాలు స్నానం చేసి వచ్చేస్తా. ఆ సంఘ పెద్ద భార్య ఆ మంచం మీద పూలు ఉండేది చూసి పెళ్లి కాని యవనస్తుడు మాతో పెళ్లిగాలే అన్నాడు, ఈయన రకరకాలన్నీ చేస్తున్నాడు అని ఆమె పడినట్టు పడకోకుండా, ఆయన అడగకోకుండా ఆమె ఏం చేసిందంటే, సంఘములో పోయి 4 మందికి మంట పెట్టింది. చూసినావా పాస్టర్ గారు ఎవరు లేరు అంటున్నాడు, పూలు మంచం మీద పూలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారు, ఆమె పూలు ఉందని చెప్పింది, వీళ్ళు ఏం చేశారు, రూమ్ అంతా పడినాయి. ఒక్కొక్క మాటలు అనమాట. అంతే కదా, ఈమె చెప్పింది ఒకటి, వాళ్ళు ఇంకా 10 కల్పించుకొని చెప్తారు. అవును, అప్పుడే నేను చూసిన, ఆమె అప్పుడే ఇంకా రకరకాలుగా చెప్తారు అనమాట. అట్లా సంఘంలో స్ప్రెడ్ అయిపోయి ఈ సేవకుని మీద అనుమానం పెంచుకున్నారు. సంఘంలోకి వచ్చినాడు, పాస్టర్ గారు నిలబడ్డాడు, ప్రార్థన చేసి నిలబడ్డాడు. అందరు ఈయన తిక్కు అదో రకంగా చూస్తున్నారు, వెరైటీగా చూస్తున్నారు. ఏందప్పా సంఘం ఎప్పుడు నన్ను చూడనట్టుగా చూస్తున్నారు, కొత్తగా చూస్తున్నారు, అనుమానం చూస్తున్నారని అనుమానపడ్డాడు. కొంతమంది విశ్వాసాలు పిలిచి, ఏందమ్మా సంఘంలో ఉండే వాళ్ళంతా నన్ను వెరైటీగా చూస్తున్నారు, ఏంది కథ, ఏం సమస్య అంటే, ఏం లేదయ్యా ఇట్లా సంఘ పెద్ద వాళ్ళ భార్య నీ ఇంటి దగ్గర నుంచి వచ్చిందంట, నేను పలకరించి వచ్చిందంట. అప్పుడు ఏదో మంచం మీద పూలు చూసిందంట. ఆ పూలు చూసినప్పుడు ఆ విషయం అని సంఘంలో వాళ్ళకి చెప్పింది. వాళ్ళు ఇట్లా అన్ని మాట్లాడుకొని, ఏం మాట్లాడుకున్నారో ఏం జరిగింది తెలియదు, మొత్తానికి నీ మీద అనుమానం ఉంది, నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు అంట. సంఘ పెద్ద అన్నాడు, ఆ పాస్టర్ గారు అన్నారు, సంఘ పెద్దకు పూలే కనపడినాయి, పక్కన కూరగాయలు కనపడలేదమ్మా. పూలే కనపడ్డాయి, పక్కన కూరగాయలు కనపడలేదా? సంఘ పెద్దను భార్యను పిలిపించాడు. ఏందమ్మా ఏం జరిగింది అంటే ఆమె చెప్పింది, ఇదే కూరగాయలు ప్రతిరోజు ఇచ్చిపోతుంది కదా, ఆమెను పిలిపించి కూర్చోబెట్టి సంఘ పెద్దలతో సంఘము మధ్య మాట్లాడించాడు. ఏం లేదయ్యా, నేనే పోయినా కూరగాయలు ఇక్కడ పెట్టిపోయా, నేనే మాట్లాడా, మీరు వచ్చే ముందే కూరగాయలు ఆడ పెట్టిపోయినా అని చెప్పి. సంఘ పెద్ద అపార్థం చేసుకుని కాళ్ళు పట్టుకుని, క్షమించయ్యా, నింది పొరపాటు అయిపోయిందయ్యా, తెలియక చేశానయ్యా, తెలియక మాట్లాడినానయ్యా అంటేనే సేవకుడు పోయి కొన్ని జిల్లేడు చెట్టుకు పూలు ఉంటాయి చూస్తారా, ఆ పూలు పీక్కోరాపు అని చెప్పినాడు. ఒక కవర్ మైన తీసుకొచ్చి అన్నీ విడదీసి ఆ మంచం మీద వేయాలి.
ఫ్యాన్ వేసాడు. ఫ్యాన్కి అన్ని కొట్టుకొని మరి అయ్యా ఏందయ్యా కష్టపడి తీసుకొని వచ్చిన ఈ పూలు అన్ని చెదరగొట్టేసావింది, నువ్వు ఒక్క మాట ఈ ఒక్క ఫ్యాన్ వేస్తేనే ఈ గాలికి ఎగిరిపోయినాయి, ఒక్క మాటకు సంఘం అంతా చెల్లాచెదరైపోయింది, నువ్వు ఆ విశ్వాసాలు వస్తారా ఇంటికి? సాధారణంగా ఏం చేస్తాడు? అనుమానమును పుట్టిస్తాడు. ఏం పుట్టిస్తాడు? అనుమానమును పుట్టిస్తాడు. దాని ద్వారా చెల్లాచెదురైపోతుందయ్యా. మనకు వాడు విరోధి, బద్ధ శత్రువాడు. మనల్ని దుఃఖములో, మనల్ని ఏడుస్తా, మనం చింతలో, బాధలో మనం ఎప్పుడు ఆలోచించుకుంటా ఉండాలా, ఆనందం లేకుండా ఉండాలని చేయాలనేదే వాని ప్లాన్ అంతా. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడు తెలిసిన? అపవాది గాని యొక్క తలను చిత్తగొట్టాడంట. హల్లెలూయా. మన అపవాది అయిన సాతాను గాని తలను చిత్తగొట్టాడు. మా తమ్ముళ్ళ మీద రా నీ ప్రతాపము, నువ్వు రారా నా దగ్గర రా, నాకు అత్యంత నీకు అత్యంత నేను చూస్తారా అని వాడితో యుద్ధం చేసి వాని తలకాయని చిత్తగొట్టాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్న అంతే కదా, తమ్ముళ్ళ మీద ఎవడైనా చేయి చేసుకుంటే అన్న గమ్ముకుంటాడా? తమ్ముళ్ళని ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తానా, తమ్ముళ్ళ మీద ఎవరైనా తిరగబడతానా అన్న గమ్ముకుంటాడా? పోతాడు, మిందికి కొట్టడానికి పోతాడు కదా, కొట్టడానికి పోతాడు. అది ఎంత పెద్ద సమస్యనే కానీలే, అన్న ముందు నిలబడతాడు. మన సహోదరుడు, మన యేసు ప్రభు మనకు తోడుగా ఉండడానికి దిగొచ్చిన వాడు, మన శ్రమలలో నిలబడేవాడు. హల్లెలూయా. మన పక్షముగా నిలబడతాడు, మన పక్షంగా యుద్ధం చేస్తాడు, మనల్ని గెలిపించే తీరుతాడు ఆయన, మనల్ని ఖచ్చితంగా గెలిపిస్తాడు ఆయన. హల్లెలూయా. మనల్ని ఓడిపోనియడాయన, మనల్ని అవమానపరచబడనియడాయన. మనము ఖచ్చితంగా గెలిచేంత వరకు మన పక్షంగా నిలబడి మన అపవాదైన సాతానుగాంతో యుద్ధం చేసి మనల్ని గెలిపించి తీరుతాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన సహోదరుడు, మనకు తోడుగా ఉండేవాడు, మనల్ని నడిపించేవాడు, మన వెనకలు నిలబడేవాడు, మన ముందు నిలబడతాడు ఆయన, మనల్ని నడిపిస్తాడు, మన పక్షంగా పోరాడతాడు ఆయన, మనల్ని విడిపిస్తాడు ఆయన, మనకు ఇమ్మానుయేలుగా తోడుగా ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు, నువ్వు గొడవలు పడతాను, నిన్ను ఎవరైనా కారణం ఉంటే నువ్వు క్షమించాలి. కారణము లేకపోతే, అర్థమవుతుందా? నీ తప్పు లేకోకుండా, నీ ప్రణయము లేకోకుండా నీ మీద ఎవరైనా తిరుగుబడతా ఉంటే, నీ మీద ఎవరైనా తిరగబడుతుంటే ప్రభుకు అప్పగించుకో. ప్రభుకు అప్పగించు. ప్రభువా, నా మీద ఊరి కారణం లేకోకుండా మాట్లాడుతున్నారు, కారణం లేకోకుండా నా మీదకి వస్తున్నారు, కారణము లేకోకుండా నన్ను చిన్న చూపు చూస్తున్నారు. ప్రభువా యేసయ్య, ఇమ్మానుయేలుగా తోడుగా నాకు అన్నగా ఉండవు, వాళ్ళ కథ ఎందుకు చూడు ప్రభువా అని వదిలేయాలి మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన తప్పు లేకపోయినా మనము మన సహోదరుడు ఎవరు? మన సహోదరుడు, మన అన్న ఎవరు? యేసయ్య. మనకు సహోదరునిగా వచ్చినవాడు, మనకు అన్నగా వచ్చినవాడు, మనకు తోడుగా ఉండడానికి వచ్చినవాడు, మన పక్షంగా పోరాడేవాడు ఆయన, న్యాయం తీరుస్తాడు ఆయన, మనల్ని విజయంలోకి నడిపిస్తాడు ఆయన. నేనున్నా తమ్ముడా భయపడాకంటాడు. హల్లెలూయా. నేనున్నా, రే తమ్ముడా, అక్క, చెల్లి భయపడాక నేనున్నా. ఆడవాళ్ళు అనుకోండి, చెల్లి భయపడాక నేనున్నా. పురుషులు, తమ్ముడా భయపడద్దు, నేనున్నా నీకు. అన్న నాకు బాధ వస్తుంది అన్న, వాళ్ళు నన్ను కొట్టడానికి ముందుకు వస్తాను, ఏ కారణం? భయపడద్దు, నేను చూసుకుంటాను, నువ్వు సైలెంట్గా ఉండు. అన్న చేసే పని అన్న చేస్తాడు పోయి. హల్లెలూయా. తమ్ముడు ఏం చేయాలా? అన్నకు అప్పగించి నువ్వు చూసుకున్నా, సైలెంట్ అయిపోవాలి. ఏది ఉన్నా ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. కాదు మా ఆయనను పక్కన పెట్టి నేను చూసుకుంటా అంటే మనకు 4 దెబ్బలు పడతాయి. మన అన్న బలవంతుడు. ఎవరు? మన అన్న బలవంతుడు, శక్తివంతుడు. ఆయన ముందు ఎవ్వడు నిలవలేడు. ఏ రాజు, చక్రవర్తి, ఏ నాయకుడు నిలవలేడు. ఆయన ఎంత బలవంతుడైనా కూడా ఆయన ముందర బలహీనుడే. అందుకనే అంట మన ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకొని అప్పగించుకోవాలి. అప్పుడు మనల్ని నడిపిస్తాడు. మనకి ఇమ్మానుయేలుగా తోడుగా ఉండేవాడు, మనల్ని అపజయంలో నడిపించాడు, విజయంలో నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. ఇంకో 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఏం బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. దేవుడు మనకి ఎలా తోడుగా ఉంటాడు? యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం చదువు నాన్న. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు, ఇంక మీదట నేను మిమ్మల్ని దాసులని పిలవను, స్నేహితులే అని పిలుస్తున్నా. దేవునికి ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులను అన్నిటినీ మీకు తెలియజేసి తిని చాలు. హల్లెలూయా. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా. మీరు నన్ను ఎన్నుకోలే, నేనే మిమ్మల్ని ఎన్నుకున్నా. మీరు నాకు స్నేహితులుగా ఉండాలి. యేసు ప్రభు మనకు ఎలా తోడుగా ఉంటాడంటే దేవుని బిడ్డలారా, స్నేహితుడు. చెప్పండి, స్నేహితుడు. స్నేహితుడిగా తోడుగా ఉంటాడు. 1 తండ్రిగా ఉంటాడు, 2 తల్లిగా ఉంటాడు, 3 అన్నగా సహోదరుడిగా మన అన్నగా తోడుగా ఉంటాడు, మన సహోదరునిగా తోడుగా ఉంటాడు, 4వది మన స్నేహితునిగా తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్నేహితుడు అంటే అర్థం ఏంటి? స్నేహితుడు అంటే అర్థం ఏంటి? మన మేలు కోరువాడు. ఎవరు? మేలు కోరేవారు. స్నేహితుడు అంటే అర్థం అది. మేలు కోరతాడు. మన మేలు కోరేవాడు మన స్నేహితుడు. మన కీడు కొనుక్కునేవాడు మన స్నేహితుడు కాదు, మన మేలు కోరుకునేవాడు. దేవుడు మనకి ఎలా ఉండాలనుకుంటాడంటే మనకు స్నేహితుడిగా, మన మేలు కోరుకునేవాడిగా ఉండాలనుకుంటున్నాడు. మనము లోకంలో మన విషయాలు చాలా మందికి చెప్పం. తల్లిదండ్రులకు చెప్పము, అన్నలకు చెప్పము, బంధువులకు చెప్పము. ఎవరికి చెప్తామంటే మన స్నేహితులకు చెప్తాం, దగ్గరగా మన ఫ్రెండ్స్కి చెప్తాం, అన్నీ చెప్తాం, ప్రతిదీ చెప్తాం. ఇంట్లో జరిగింది, జరగబోయేటి అన్నిటినీ తీసుకుపోయి వాళ్ళ ముందర పెడతాం. స్నేహితులు నమ్ముతాం, ఫ్రెండ్స్ అని, మనం మేలు కోరేవాడని. ఈ లోక స్నేహం ఎట్లాంటిదంటే అవసరాలను చూసి స్నేహం చేస్తుంది, బాగుంటే స్నేహం చేస్తుంది. ఈ లోక స్నేహం బాగుంటే స్నేహం చేస్తాడు. నువ్వు ఏదైనా ఒక మాటను స్నేహం చేస్తారా? నువ్వు ఏదైనా ఒక మాట నచ్చని మాటను అయిపోయి. ఈ లోక స్నేహం అంటే ఎంతసేపు ఉన్నా మేలు చేస్తేనే స్నేహం ఉంటుంది. పొరపాటు చేసిందనుకో స్నేహం కాదు. అన్ని తీసుకుపోయి స్నేహితుల ముందు పెడతాం కదా మనం. అన్ని ప్రతి ఒక్కరికి ఉంటారండి భూమి మీద. స్నేహితుడు లేని వ్యక్తి ఉండడు. అందరికి ప్రతి ఒక్కరు ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక స్నేహితులు అనేవాళ్ళు ఉంటారు. మన స్నేహితులు ఎలాంటి వాళ్ళో మనకు తెలియాలి. మన స్నేహితులు దేవుని సంబంధులు, పరిశుద్ధులు, ప్రార్థనా పరులు, దేవుని దగ్గర నుంచి ఆలోచన కనిపెట్టే వాళ్ళైతే పర్వాలే. అట్లా కాకుండా లోకానుసారంగా నడిచే వాళ్ళు, లోకానుసారంగా ఆలోచించే వాళ్ళు, లోకానుసారంగా బ్రతికే వాళ్ళైతే మనల్ని నాశనం లేక నడిపిస్తాడు. మన స్నేహితులు దేవుని ఆలోచన పొందుకొని దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసి మన కొరకు దేవుని సన్నిధిలో కన్నీళ్లు గార్చి, ప్రభువా ఈ కుటుంబాన్ని బాగు చేయి, వ్యక్తిని బాగు చేయి, ఇదిగో ఈ సమస్యల మధ్య ఉన్నాడు, ఈ సమస్యల మధ్య పోరాటాలలో ఉన్నాడు అని మన కొరకు ప్రార్థన చేసి మన విషయాలు 3వ వ్యక్తి దగ్గర చెప్పుకోకుండా దాచిపెట్టి దేవుని సన్నిధిలో కనిపెట్టే వాళ్ళు ఉంటే పర్వాలా. అట్ట కాదు, మన మాటలన్నీ తీసుకుపోయి మనల్ని ఎగతాళి చేస్తా, మనల్ని చిన్న చూపు చూస్తా, మన కుటుంబాలను చిన్న చూపు చూస్తా, మన వ్యాపారాలు వాళ్ళు ఉంటుంటారు చూస్తారా, అది ఎప్పటికైనా నాశనమే. అలాంటి స్నేహితులు మన స్నేహితుడు ఎవరు? యేసు. ఆయన గురించి రాయబడి, ఆయన విడువక మిమ్మల్ని తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టిన వాని కన్నా నిజమైన స్నేహితుడు లేడంట. నీకోసం ప్రాణమే పెడతా. నేను చెప్పే ఈ లోక స్నేహం ఎట్లాంటిదంటే ఏదైనా తప్పు చేస్తే దూరం అయిపోతుంది. మన స్నేహితుడు ఎలాంటి వాడంటే మనము పాపులమని తెలిసి కూడా మన కోసం ప్రాణం పెట్టాడు. అవునా? ఈ లోక స్నేహం ఎవరైనా అలా చేయగలరా? చేస్తారా? ఉంటుందా? అలాంటి బాండింగ్ ఉందా? అలాంటి ఫ్రెండ్షిప్లో అలాంటి అనుభవం ఉందా? నీకోసం నష్టపోయేది ఉందా? నీకోసం భరించే స్నేహం ఉందా? నీకోసం తట్టుకునే స్నేహం ఉందా? నీకోసం దేవుని దగ్గర మొరపెట్టేది ఉందా? అంత స్నేహం లోకంలో ఎవరి దగ్గర చూడగలుగుతానవా? దేవుని స్నేహం ఎలాంటిది? నీ కొరకు భరించిన ప్రేమ, నీ కొరకు సహించిన ప్రేమ, స్నేహము, నీ కొరకు ప్రాణం పెట్టిన స్నేహం. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
లోక స్నేహం ఏందండి? చెడగొడుతుంది. లోక స్నేహం నిన్ను చెడగొడుతుంది. అపవిత్రమైన మాటలతో, అపవిత్రమైన కార్యాలతో, అపవిత్రమైన చేష్టలతో నిన్ను చెడగొడుతుంది లోక స్నేహం. దేవునికి దూరం చేస్తుంది ఈ లోక స్నేహం. దేవునికి శత్రువుగా తయారు చేస్తుంది ఈ లోక స్నేహం. అదే దేవుని స్నేహం ఎలాంటిదంటే నిన్ను పరిశుద్ధునిగా మారుస్తుంది, నిన్ను గొప్పవానిగా మారుస్తుంది. దేవుని దగ్గర, దేవుని సింహాసనం మీద దేవునితో ఉండేటట్టుగా తన స్నేహం ఏం చేస్తుందంటే మిమ్మల్ని నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మనకు స్నేహితుడిగా ఉండటానికి వచ్చాడు. ఇంకోటి ఏంటంటే, స్నేహితునికి అన్నీ మనం చెప్తాం. మన స్నేహితుడు ఎలాంటి వాడో తెలిసిన అక్కడ రాయబడిన మాట, ఇక మీదట నేను మిమ్మల్ని దాసులు అని పిలవక స్నేహితుడు అని పిలుస్తున్నాను అని. దాని కింద ఏమన్నాడంటే, యజమానుడు చేయునది దాసుడు ఎరుగడు అంటే తెలియదు, కానీ నేను మిమ్మల్ని దాసులుగా చూడంలా, స్నేహితులుగా చూసి అన్నిటినీ మీకు చెప్తున్నా. సృష్టి జరగక ముందు సృష్టి ఎలాగ సృష్టించబడిందో, సృష్టి తర్వాత ఎలా ఉందో, సృష్టి అంతమైపోయిన తర్వాత ఎలా ఉంటుంది, మీ స్థానం ఏంటి, మీ అర్హత ఏంటి, మీ పొజిషన్ ఏంటి, అన్నీ నేను మీకు ఏది దాచి పెట్టకోకుండా చెప్పినా అని వేసి మనకి ఏది దాచిపెట్టడం. ఇంకోటి ఏంటో తెలిసిన, మనలో మనకి తెలిసింది కూడా మూడో వ్యక్తికి చెప్పడు ఆయన. మన విషయాలు మూడో వ్యక్తికి ఆయన చెప్పడు. మన విషయాలు ఏది కూడా మూడో వ్యక్తికి చెప్పడు. మూడో వ్యక్తి నువ్వు ఎంత ఈ లోకంలో ఎంతగా స్నేహం చేసినా కూడా నువ్వు నచ్చకపోతే ఏదో ఒక రోజు నీ విషయాలన్నీ బయటలోకి చెప్పేస్తారు, కక్కేస్తారు. అంతా నాశనమే, ఇంకా దరిద్రమే అంతా. ఏదో ఒక రోజు చెప్తారు. నీలో ఏదైనా నచ్చనిది వాళ్ళు చూస్తారంటే మొత్తం చెప్పేస్తారు, నీ భాగోతం అంతా చెప్తారు. అయిపోయి క్లోజ్. ఆడికి ప్రాణం అన్నా అనుకొని తిరుగుతున్నారు మా స్నేహితులు ఇద్దరు. వాడంటే నాకు ప్రాణం, నేనంటే వాడు ఏదో చిన్న పొరపాటు చేశాడండి, వాడి విషయాలన్నీ తీసుకుపోయి పెట్టినాడు పోలీస్ స్టేషన్లో. అదేంద్రా నిన్నటి వరకు వాడు తిండి నేను తింటా, వాడు చోట నేను ఉంటా, వాడు అది ఇది అన్నారు. ఇప్పుడు ఏంద్రా అంటే చిన్న అది తీసుకుని అంత ఏదో ఒక రోజు పెట్టేస్తాం. కానీ మన ప్రభు మన విషయాలు ఎప్పుడు కూడా బయట పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజైనా నీ విషయం ఆలోచించు ఒకసారి. నీ విషయము, దేవునికి తెలిసిన విషయం ఏదైనా బయట పెట్టాడా? బయట పెట్టాడా? నీ హృదయం తెలిసిన, నీ ఆలోచన తెలిసిన, నువ్వు ఎట్లా ఊహించుకుంటానో, ఎదురు వ్యక్తిని ఏ విధంగా ఊహించుకుంటానో కూడా ఆయన చూడగలడు. ఆ విషయం ఏ రోజైనా బయట పెట్టాడా? కొంప కొల్లేరులు అయిపోతాయి. మనం ఏం ఆలోచించుకుంటానో ఒకసారి అన్ని అవతల వ్యక్తికి చెప్పేస్తే కదా, అంత ఇంకా అల్లరైపోతుంది. ఇంకా కొట్లాడుకుంటారు. భార్య గురించి భర్త ఏమనుకుంటారో, భర్త గురించి భార్య ఏమనుకుంటారు, అన్నీ తెలిసిపోతే ఇంకేమనుందా? దేవుడు ఏం చెప్పాడంటే, నీ రహస్యాలు నీ కాడే ఉండాలి, నీ రహస్యాలు నీ కాడే ఉండాలా. దేవుడు మన మైండ్ని బ్లాక్ చేసేసాడు. అంటే ఏంటంటే, ఇతరులకు కనపడుకోకుండా మన ఫీలింగ్స్ మాత్రమే కనపడతాయి, కానీ మన మనసు కనపడకుండా దేవుడు దాచిపెట్టాడు. అది నాకు మాత్రమే తెలియాలని దాచిపెట్టాడు. ఒకవేళ అది అందరికి తెలిస్తే ఇంకేమనుందా? మన స్నేహితుడు ఎంత జాగ్రత్త పడతాడు తెలిసినా మనల్ని కాపాడడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోక స్నేహం అట్ట కాదు, ఏదో ఒక రోజు ఇప్పేస్తారు, అన్ని బయట పెట్టేస్తారు. జాగ్రత్త. అందుకనే చెప్పేది చాలా మందికి, వద్దురా నాయన లోక స్నేహం అవసరంలా. ఎంతవరకు ఉండాలో అంతవరకు, మితి మీరి ఉండొద్దు, మితి మీరి ఏది చెప్పొద్దు, మితి మీరి తిరగద్దు. ఏదో ఒక రోజు నష్టం కలుగుతుంది, జాగ్రత్తగా ఉండాలని. మన ప్రభు ఎలాంటి వాడు అంటే మనల్ని జాగ్రత్త పరుస్తాడు. హల్లెలూయా. మేలు చేస్తాడు ఆయన. మనల్ని మన కొరకు ప్రాణం పెడతాడండి ఆయన. ప్రాణం పెట్టాడు ఆయన. మనల్ని మేలు కోరుకునేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన మేలు కోరుకుంటాడు. మేలు కోరుకునేవాడు కదా స్నేహితుడు. అలాంటి స్నేహితులు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? మనం మేలు కోరుకునేవాడు. మనం గొప్ప స్థాయికి ఎదుగుతా ఉంటే చూసి ఆనందించేవాళ్ళు, మనం ఆనందంగా ఉంటే వాళ్ళు ఆనందపడేవాళ్ళు, మనం బాధపడితే వాళ్ళు బాధపడేవాళ్ళు, మనము దరిద్రపు స్థితిలో ఉంటే వాళ్ళు ఇదో తీసుకో పెట్టుకో బాగు అని చెప్పి ఉన్నారా?
మనం చెడిపోతా అంటే అయ్యో అయ్యో అన్న, అరే నా బాగున్నా, ఆ సహోదరి అక్క అన్న తమ్ముడు అక్కడ ఉండకూడదు బాగుండు అని కోరే వాళ్ళు ఉన్నారా? లేరండి. మనం చెడిపోతే ఇంకా చెడిపోవాలనే చూస్తారు. ఈ లోకం ఎంతసేపు ఉన్నా మనం చెడిపోతే ఇంకా చెడిపోవాలని, ఇంకా పతనం అయిపోవాలని కోరుకునే వాళ్ళు ఈ లోక స్నేహం. దేవుడు అట్లున్నాడు, మనల్ని మేలే చేస్తాడు, మేలు చేయవాడు. హల్లెలూయా. మనకి ఇమ్మానుయేలుగా తోడుగా ఉంటాడు, స్నేహితుడిగా ఉంటాడు, మన మేలు కోరుతాడు ఆయన. నీ మేలు కోరే దేవుడు. నువ్వు ఆయనతో స్నేహం చేస్తున్నావా? నీకు తోడుగా ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే, చాలా మందికి నా బైబిల్ చదివితే అర్థం కావడం లేదన్నా. ఎవరికి అర్థమవుతాయి అంటే ఆయన స్నేహితులకే అర్థమవుతాయి, అందరికి అర్థం కావు. ఎవరికి అర్థం కావంటే ఆయన స్నేహితులకు ఎవరికి అర్థమవుతాయి అంటే, దేవుని మాటలు మర్మములతో రాపించాడు కొన్ని మాటలు. బైబిల్ చాలా మందికి అర్థం కాదు. ప్రకటన గ్రంథం కొన్ని చాలా మాటలు అర్థం కావు, అవి మరుగు చేసి పెట్టాడు, కవర్ చేసి పెట్టాడు. అవి ఎవరికి అర్థమవుతాయి అంటే తన స్నేహితులకు. ఎవరికి? తన స్నేహితులకు మర్మములను కూడా తెరిచి బయలుపరిచి, ఇదిగో బిడ్డ ఈ వాక్యానికి ఉన్న అర్థం ఇది, దీనికి ఉన్న మర్మం ఇది, దీని వెనకలున్న మనసు ఇది అని దేవుడు తన స్నేహితులుగా ఉన్న వాళ్ళకే చెప్తాడు. అందరికి చెప్పడు మాటలు. అందరికి బైబిల్ అర్థమైతే ఇంకేముంది? అందరికి అర్థం కాదు. తన స్నేహితులు. ఎవరికి? అబ్రహాంతో పిలిచి, అబ్రహాము నా స్నేహితుడు, ఇతనికి నా విషయాలని చెప్పుకోకుండా నేను ఎట్లుంటా, సొదొమ గొమొర్రా నాశనం చేయబడుతుంది అని విషయం ఎవరికి తెలియదు. కానీ అబ్రహాంను దాటిపోతా, అయ్యయ్యో అబ్రహాం నా స్నేహితుడే, అబ్రహాం నేను చెప్పకుండా ఎట్లుంటా, నా ఫ్రెండ్ కదా, భూమి మీద ఎవరికి తెలిసిన తెలియదు, నీకు తెలియాలా? అర్థమైందా? లోతు ఉన్నాడు ఆడ, లోతు కూడా చంపేస్తాడు, చచ్చిపోతాడు లోతు కూడా అక్కడ. నా స్నేహితుడిని తెలియకుండా ఎట్టా చెప్పు? నేను చేసే పనులని పోయి అబ్రహాం దగ్గర, మళ్ళీ ఈయనకి తిరిగి అబ్రహాం దగ్గర, అబ్రహ్మా నేను ఒక పని చేస్తున్నా. అబ్రహ్మా, అవునా? ఏంది ప్రభా? ఏం లేదురా, సొదొమ గొమొర్రాని కాల్ చేయడానికి వచ్చిన. ఏంది ప్రభా, సొదొమ గొమొర్రా కాల్ చేయడానికి వచ్చేసావు? నాకు తెలియదు ప్రభా. అమ్మో అక్కడ మా లోతు కూడా ఉన్నాడు ప్రభా, వాడిని కాపాడాలా, వాడి కుటుంబం ఉంది, వాడు రక్షించబడాలా, వాడిని కాపాడాలా నాయనా. నువ్వేంది ప్రభా, 10 మంది నీతిమంతులు ఉంటే కాపాడుతావు కదా? కాపాడుతాను ఆయన. 50 మంది కాపాడుతా, 2 ఉంటే కాపాడుతా. మ్యాటర్ ఏం చెప్పు? వాడు లోతున్నాడు, వాడిని కాపాడు. లోతున్నాడు మావాడు, వాడిని కాపాడు ప్రభా. స్నేహితుడు కాబట్టి చెప్పాడు. అందరికి ఎందుకు చెప్తాడు? నాశనము వస్తుంది అన్న విషయం ఒక స్నేహితునికే తెలుసు. అందరికి ఎందుకు తెలుస్తుంది? పరలోకమా ఏడుందది, నరకమా ఏడుందది, నువ్వు చూసినావా? దేవుడు అందరికి ఎందుకు చెప్తాడు? దేవుని బిడ్డలకు చెప్తున్నాడు కాబట్టి వాళ్ళు మొర్ర పెడుతున్నారు, దేవుని సన్నిధిలో కాళ్ళు పట్టుకుంటున్నారు, కాపాడు ప్రభా, రక్షించు ప్రభా అని. స్నేహితులు కాబట్టి. హల్లెలూయా. స్నేహితులు కాలేదు కాబట్టి వాళ్ళు భారం లేదు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మన స్నేహితుడు ఎలాంటి వాడంటే మనకు అన్నీ చెప్పేవాడు, మనల్ని ప్రొటెక్ట్ చేసేవాడు, మనకు మేలు చేసేవాడు, మనల్ని దాచిపెట్టేవాడు. మన స్నేహితుడు మన ఆనందాన్ని కోరుకునేవాడు, మన సంతోషాన్ని కోరుకునేవాడు, మనల్ని ఆయనతో ఉండాలని, ఆయన స్థాయిలో ఉండాలని ఆశపడేవాడు మన స్నేహితుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరి విషయం ఒకటి చెప్పి నేను ముగించేస్తా. పరమగీతములు 4వ అధ్యాయం తొందరగా చదవండి. పరమగీతములు 4వ అధ్యాయం 1వ వచనం పాస్టర్ చదువున్నాను. నా ప్రియురాలా నీవు సుందరివి, చాలు. నా ప్రియురాలా నీవు సుందరివి అని 2 సార్లు అన్నాడు. సంఘమును గురించి, నన్ను గురించి అనుకోండి. నా గురించి చెప్పండి, నా గురించి అనండి, నా గురించి. నేను ఆయన ప్రియురాల్ని. సంఘమును దేవుడు, లేదంటే ఒక విశ్వాసిని దేవుడు యేసయ్య ప్రియురాలిగా పోలుస్తున్నాడు. ఆయన ప్రియుడు సంఘం అంటే నేను, నువ్వు, మనందరము కూడా ప్రియురాలు. ఎప్పుడు ప్రియురాలి? మా పరమగీతంలో రాయబడిన ప్రియురాలు ఎలాంటిది? 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, 6వ వచనంలోను 5వ వచనంలో ఉంటుంది. నల్లనిదంట. ఎలాంటిది? నేను నల్లదానినని చిన్న చూపు చూడవద్దు. చాలు ఆ మాట, నల్లని దానిని. యేసుప్రభు ప్రియురాలు ఎలాంటిదంట? ముందు నల్లగుండేది, బ్లాక్ అంటే కొందరికి నచ్చదు. ఇది యేసుప్రభు భార్య, యేసుప్రభు ప్రియురాలు ఎలా ఉందంట? నల్లనిది. కానీ యేసుప్రభు ఆమెను ఎలా పిలుస్తున్నాడు? సుందరివి. ఎట్లా?
సూపర్ నువ్వు అంటాడు, సూపర్గా ఉన్నావు నువ్వు అంటాడు. దేవునికి స్తోత్రం. బాగున్నావు, చక్కగా ఉన్నావు, అందంగా ఉన్నావు అంటాడు. సుందరి వెంట అందంగా ఉన్నావు. నల్లని పిల్లలను ఎవరైనా చూస్తే అందంగా ఉంటారా? అంటారా ఎవరైనా? అనరు. తెల్లగుండే వాళ్ళకి అందంగా అంటారు. ఈ లోకం నల్లగుండే వాళ్ళని ఒప్పుకోరు. ఆఫ్రికా వాళ్ళకి నచ్చుతారు. హల్లెలూయా. యేసు ప్రభు దేవుని బిడ్డలారా, నల్లగా ఉందంట ఏమో చూడ్డానికి ప్రియురాలు, కానీ అందరు లోకంలో చిన్న చూపు చూస్తాడు. నల్లదానా, ఏ కర్రీదానా అట్లా పిలుస్తాను అనమాట. అంటే ఆమెకు అందం లేదు పాపం. చూసి అందరు ఎగతాళి చేయడమే, చిన్న చూపు చూడడమే, కలర్ చూసి. నల్లగా, చాలా నల్లగా ఉంది అనుకోండి, ఆమెను చూసి అందరు ఎగతాలే, అందరు చిన్న చూపు చూస్తున్నారని ఉంటుంది ఆడ మాట. అందరు చిన్న చూపు చూస్తారు. కానీ యేసు ప్రభుకి ఆమె ఎలా కనపడుతుందంట? సుందరి. హల్లెలూయా. సుందరి. ఏమన్నాడు? నా ప్రియురాలా. ఎవరయ్యా నువ్వు ప్రియురాలు అంటాను? మా ఇంట్లో వాళ్ళు అన్నారు నల్లదానా అని పిలుస్తారు, నువ్వేందయ్యా నన్ను కర్రోడా అంటారు, కర్రీదానా అంటారు, నువ్వేంది నన్ను అట్లా మాట్లాడతాను? ఊర్లో వాళ్ళందరూ అంటారు అట్లే. ఈయన ఎవరు? మహారాజు, 10,000లో అతి కాంక్షణీయుడు, సుందరుడు, రత్నవర్ణుడు, ధవలవర్ణుడు అంట. ఆయన ఎలాంటి వాడు? 10,000లో గుర్తింపదగిన వాడు. 10,000లో నిలబడితే అప్ప ఏమి అందం రా నాయన అనేంత అందగాడు ఆయన. ధవళవర్ణుడు అంటే తెల్లగా ఉంటాడు, రత్నవర్ణుడు అంటే అంత అందగాడు. చూడటానికి కన్యకలంతా ఆయన వెంబడి పరిగెత్తే వాళ్ళంట. అక్కడ పరమగీతంలో రాయబడింది, లెక్కకు మించిన కన్యకలు కలరు గాని నా ప్రియురాలు, నా నిష్కరంకుర, నా పావురము ఒకతే. ఈమె ఎవరు? నల్లగుంది. అందగత్తెలు అందరూ ఎంటబడినారు, కానీ యేసు ప్రభు పట్టించుకునేది ఎవరినంట? యేసు ప్రభు ప్రియురాలా. నల్లగుండి ఎవరు పట్టుకోడు. బాహ్య సౌందర్యాన్ని చూడడు ప్రభు, వెలుపటి అంటే పైన అలంకరణ, పైన రూపాన్ని చూడడు దేవుడు, అంతరంగాన్ని చూస్తాడు. హల్లెలూయా. హృదయాన్ని చూస్తాడు. నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయం ఏ విధంగా ఉంది? నీ మనసు ఏ విధంగా ఉంది చూస్తాడు. మనసు ఎవరికి కావాలి సార్? ఆమెను చూడరా బాబు. ఒక పెళ్లి చూపులు పోతే ఒకటి నల్లగా బ్లాక్గా ఉన్నాడంట, ఈమె బాగుంది. పెళ్లి చూపులు పోతే పిల్లోడు బాగలేదండి, నాకు నచ్చండి, అది ఇది అని వద్దని. ఏమ్మా అంటే నల్లగా ఉన్నాడు డాడీ, నల్లగా ఉన్నాడు మమ్మీ, మామగారు, నాకు వద్దని. మనసు చూడమ్మా అంటే మనసా డాడీ నువ్వు చూపించండి. మనసా నువ్వు చూపి, మనసు నువ్వు చూపిస్తే నేను చేసుకుంటా. మనుషులు చూడలేరు అమ్మా, పై రూపాన్ని చూడగలరు కానీ లోపల ఏడ చూస్తారు? అంతరంగాన్ని, మనసుని ఏడ చూస్తారు? చూడలేరు. నువ్వు చూపి అనిందంట. దేవుడు మన పై రూపాన్ని చూడరు, మన అందాన్ని చూడడు, మన మనస్సును చూస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె నల్లదాన్ని పట్టుకొని నా ప్రియురాలా నీవు సుందరి, సుందరి. ఒక ప్రియునికున్న ఒక అనుభవం ఏంటంటే, మగళ్ళకు, ఆడళ్ళకు, నేను ఆడళ్ళ విషయం, స్త్రీల విషయం చెప్పడం లేదు, పురుషుల విషయం. పురుషుడు ఏ స్త్రీనైనా ప్రేమిస్తే ఆ స్త్రీనే ప్రపంచము, ఆమె ప్రపంచము అనుకుంటాడు. ప్రేమించేటప్పుడు, తిరిగేటప్పుడు. తెలుసా మీకు ఆ విషయం? తాను ప్రేమించిన ప్రియురాలే ప్రపంచం అనుకుంటాడు. ఇంటిని మరిచిపోతాడు, తిండిని మరిచిపోతాడు. అప్పుడప్పుడు యూట్యూబ్లో నేను చూస్తాను, ఫోన్ మాట్లాడుతుంటాడు, 1 ఎకరా గడ్డిని చూసుకొని వెళ్ళిపోయినాడంట. వాడు ఫోన్ పెట్టేసాను, ఎకరా అయిపోయింది అంటే అట్లుంటది ప్రపంచం. ఇంకా వేరే ఉండదు, ఈమెనే ప్రపంచంగా చూసుకుంటాడు అనమాట. తిన్నా ఫోను, లేచినా ఫోను, ఏడుంది, ఏం చేస్తాను, తిన్నావా, ఏం కూర చేసుకున్నావు, ఉప్పు ఎంత వేసినావు, ఇవన్నీ ఉంటాయన్నమాట. ప్రియురాలతో డిస్కషన్, సంభాషణలు. ప్రియురాలే ప్రపంచం. ఇప్పుడు మనం దేవునికి ప్రియురాలు. ఎవరు? మన ప్రభువుకు ప్రియురాలు. మనమే ప్రపంచం ఆయనకు. మన చుట్టే తిరుగుతూ ఉంటాడు ఆయన. పాట కాదు, నిజం అది. యేసు ప్రభు మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. హల్లెలూయా. మన ప్రభు ఎటా మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఏముంది ప్రభు నాలో? నల్లదానిని కదా, ఏముంది ప్రభు? ప్రభు ప్రేమను వివరించడం కష్టం. ఏముంది ప్రభా, నల్లదాన్ని, నిష్కలంకురాన్ని, ఏముంది అయినా నువ్వేగా తిరుగుతూ ఉంటాడు అనమాట. హల్లెలూయా. మనమే ఆయన ప్రపంచము.
మనం లేకపోతే ఆయన ఉండలేడు అసలు. మన కోసం అన్ని సృష్టించినాడు, మన కోసం అన్ని తయారు చేశాడు. ప్రపంచమే మనము బాధపడితే ఆయన ఉండలేడు, చూడలేడు. మనం దుఃఖపడితే ఉండలేడు, మన కష్టంలో ఉంటే చూడలేడు. మన ప్రియుడు మనమే ప్రపంచముగా ఉండేవాడు. హల్లెలూయా. మన కోసము ప్రాణం పెట్టినవాడు, మనమే ఆయన ప్రాణంగా ఎంచుకున్నవాడు, మనకు ఇమ్మానుయేలుగా తోడుగా, మన ప్రియుడుగా ఆయన మనకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడు మనతో ఉంటాడు అనమాట. ఇప్పుడు ఒక విషయం చెప్తాడు, మన ప్రియుడు మన ఎలాంటి వాడు అంటే, లవోదికీయ సంఘం ఉంది. లవోదికీయ సంఘం, ప్రకటన గ్రంథము లవోదికీయ సంఘం ఎలాంటిది? దౌర్భాగ్యుడు, దరిద్రుడవు, గుడ్డివానివి, అన్ని అన్ని తిడతాడు యేసు ప్రభు. దౌర్భాగ్యుడవు, దరిద్రుడవు, దిక్కుమాలను, గుడ్డిదానివి, గుడ్డోనివి, పనికిమాలను, దిగంబరివి, అన్నీ నీకే. సకల దరిద్రం ఆ సంఘములో ఉంది. కానీ యేసు ప్రభు ఎక్కడున్నాడు? యేసు ప్రభు ప్రియుడు ఏడున్నాడు? తలుపు బయట నిలబడి పడతానే ఉన్నాడు అన్న. ఈ రోజన్నా తీయే. ఎలాంటిది చూడండి, దౌర్భాగ్యుడు, దిక్కులేనివాడు, దిగంబరి, గుడ్డివాడు, ఇన్ని ఉన్నాయి. అంటే అన్ని పనికి మానలు పనులన్నీ ఉన్నాయి. కానీ ప్రపంచం మనసంతా ఏడ తిరుగుతుంది? లవోదికీయ సంఘం చుట్టే తిరుగుతుంది. ఒకసారి తీ బిడ్డ, నేను వస్తా, నీతో ఉంటా, ఫోన్ చేద్దాం, నేనుంటే నీకు క్షేమం ఉంటుంది, లేకుంటే నువ్వు క్షేమంలో ఉండలేవు. మన ప్రియుడు ఎలాంటి వాడు అంటే మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. హల్లెలూయా. మనల్ని ప్రేమించేవాడు, మనకి ఇమ్మానుయేలుగా ఉంటాడు, మనకు సహాయం చేస్తాడు, మనల్ని నడిపిస్తాడు, మన బంధకాల నుంచి విడిపిస్తాడు. ఆయన రాజ్యములో మనల్ని పెట్టుకుంటాడు. ఆయన ఆస్తికి మనల్ని వారసులుగా చేశాడు. ఆయన స్వాస్థ్యం మనకిచ్చాడు. ఆయన ప్రాణమే పెట్టడానికి మన కొరకు సిద్ధపడిన దేవుడు కదా, ప్రాణం పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి ప్రియుడు అంత ఇమ్మానుయేలుగా మనతో ఉండడానికి, మనల్ని నడిపించడానికి, కాపాడడానికి, బలపరచడానికి, పోషించడానికి, ఆదరించడానికి, స్నేహితుడిగా ఉండడానికి, మన సహోదరునిగా ఉండడానికి, మన శత్రువుతో పోరాడానికి, విజయమునివ్వడానికి మనకు ఇమ్మానుయేలుగా తోడుగా ఉన్న దేవుడు. దేవుడు మీ అందరికీ తోడుగా ఉండునుగాక. దేవుడు మీ అందరిని నడిపించునుగాక. ఇమ్మానుయేలుగా ఉన్న దేవుడు మనందరినీ మహిమలో చేర్చేంత వరకు మనకు తోడుగా ఉండునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఈ వాక్యం మనలో ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. చెప్పబడిన వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఇదిగో